హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము నిన్ను నే కీర్తింతును మనసారా ధ్యానింతును నిన్ను నే కీర్తింతును మనసారా ధ్యానింతును. మహిమ కలిగిన లోకంలో నీవే రారాజువు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. మహిమ కలిగిన లోకంలో నీవే రారాజువు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. వేవేలదు తల్లతో పొగడబడుచున్న ఆరాజుడా, వేవేలదు తల్లతో పొగడబడుచున్న ఆరాజుడా, మోకరించి ప్రణుతింతును మోకరించి ప్రణుతింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 నా యేసయ్యా నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము నిన్ను కీర్తింతును మనసారా ధ్యానింతును నిన్ను నే కీర్తింతును మనసారా ధ్యానింతును. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19-20 వచనాలు, మరి 2 వచనాలే చదువుతూ ఉండగా మనం అందరం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనై యుందును. ఈ లేఖనముతో పాటుగా మరొక భాగాన్ని కూడా చూద్దాం వాక్యంలో నుంచి. యెహెజ్కేలు గ్రంథము ఇదే సేమ్ అండి, ఇదే ప్రవక్త ద్వారా రాయబడినటువంటి గ్రంథంలో నుంచి 36వ అధ్యాయం అండి, 26-27 వచనాలను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. మొదటిదండి, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మరలా
నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారునుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. మరి ఆ విధంగానే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలండి. 2వ కొరింథీ 3వ అధ్యాయము 2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. వివరించడానికి ప్రభు ఆత్మ తోడయుండునుగాక. దయచేసి కూర్చుని. సృష్టికర్త అయిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆయన నామమునకే చెందునుగాక. ఈ సమయంలో మీ ఎదుట ఉంచేటువంటి వాక్యాంశము న్యూ హార్ట్. న్యూ హార్ట్, నూతన హృదయము. వాక్యాంశము నూతన హృదయము. కనుక ఈ నూతన హృదయం అనే దానిలో నుంచి చాలా ఉన్నాయండి నూతనమైనవి. మరి గడిచినటువంటి భాగంలో నుంచి 22 వరకు నేను నూతనమైనవి వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కాబట్టి వేగంగా చెప్పుకొని అంటే 22 కార్యాల వరకు నూతనమైనవి 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 అని చెప్పడం జరిగింది. మరి దానిలో నుంచి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ అంశము న్యూ హార్ట్. కనుక ఇది నూతనమైనవి అనేకములైనవి. అయితే వాటిలో ఒక్కటి మాత్రం ఎదుస్తున్నాను. అదేమనంటే బైబిల్లో ఒకే బైబిల్లో మనకి పాతది ఉంది, క్రొత్తది ఉన్నది. అయితే ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మనం రెండు కలిగి ఉన్నాం, ఇదే బైబిల్ని పట్టుకొని ఉంటున్నాం. మనం మిగతా విషయాలు అన్నీ చదివేదానికంటే మొట్టమొదటిగా బైబిల్లో రాయబడినటువంటి ఈ కార్యం ప్రపంచమంతటిలో నుంచి మరి బైబిల్కి దీటైనది మరి ఏదీ లేదు, దీనికి సాటైనది ఏదీ లేదు, దీని ఎదుట నిలబడగలిగిన గ్రంథం ఏదీ లేదు. కనుక ఎలా చూసుకున్నా సరే, సృష్టిని గురించి చూసినా, లేకపోతే చరిత్రను గురించి చూసినా, లేకపోతే వ్యక్తిని గురించి చూసినా, లేకపోతే భవిష్యత్తును గురించి చూసినా, ఎలాగ మనం గమనించినా బైబిల్తో నిలబడగలిగినది ఏదీ లేదు. బైబిల్ ఎదుట ప్రపంచంలో ఉన్న ఎన్ని వేల గ్రంథాలు పెట్టినా అవన్నీ పక్కకు నెట్టేసి బైబిలే నిలబడదు. కాబట్టి దీనిలో నుంచి మనం మన చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నాం. పాత నిబంధనలకి క్రొత్త నిబంధనలకి 2 నిబంధనలు మనం ఒకే గ్రంథంలో ఉన్నాయి. వాటి యొక్క వ్యత్యాసాలు ఏంటి నేను మీకే అవకాశం ఇస్తున్నాను. ఇన్ని రోజులుగా మనం వింటున్నాం కాబట్టి కొన్ని అయినా, అంటే మరీ అన్నీ కాకుండా అదేంటి పాస్టర్ గారు మీరు అన్నీ చెప్పుకుంటే నోట్ చేసుకుంటే అలాగే మేము కూడా కంఠస్థపట్టి చెప్పేసేవాళ్ళం అని అనకుండా కొన్ని, అంటే అసలు వ్యత్యాసం ఏంటి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసం కొన్నైనా మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వినేదే నూతనమైన హృదయం, స్పిరిట్ కాదండి. నేను నూతనమైన ఆత్మతో ఆపడం లేదు. అయితే అక్కడ 2 చదవడానికి గల కారణం ఏమంటే యెహెజ్కేలు 11లో ఉన్న దానికంటే యెహెజ్కేలు 36లో క్లియర్గా ఉంది. ఆ క్లియర్గా ఉన్న దాని దగ్గరికి ఆ అంశాన్ని పట్టుకున్న న్యూ హార్ట్ అనేది. అయితే ఇప్పుడు దీనిలో పాత నిబంధన గ్రంథంలోనికి క్రొత్త నిబంధన గ్రంథంలోనికి బైబిల్లో నుంచి మనం గమనించినట్లయితే, నేను 1-2 సార్లు అడిగాను కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు, ఇక నేనే చెప్తాను. ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోనండి, పౌలు కూడా హృదయాన్ని గురించి మనము 2 కొరింథీ గురించి చెప్పిందని మనం చదివిన దానిలో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే ఒకటే మాట, పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఛాయ, అంటే అది అంతా నీడ 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 నీడ. మరి క్రొత్త నిబంధన ఏమై ఉన్నదంటే అది నిజరూపం. ఇప్పుడు రెండిటికి వ్యత్యాసాన్ని మనం ముందు చూద్దాం. క్రొత్తది అనే దానికి ఏముంది దీనిలో నుంచి అంటే, పాత దానిలో నుంచే సేమ్ అదే ఉందనుకోండి, క్రొత్తది ఎలాగవుద్ది? ఏమీ లేదు కదా. క్రొత్తది అనగానే దానిలో నుంచి మన వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. ఒకవేళ మీరు గమనించండి, మీరు చెప్పులు వాడుతున్నారు,
దగ్గరగా సంవత్సరమో 2 సంవత్సరాలు వాడుతున్నారు. మీరు ఆ చెప్పులు ఇంకా చూడండి, అవి నలిగిపోయి తెగిపోయి అలాగైపోయి ఇలాగే పాస్ గారని మాకు సంవత్సరం దాకా రావండి అంటారేమో, నాకు ఎక్కువే వస్తుంది. మీకు తిరుగుడు తక్కువ ఏమో అంటారేమో, లేదండి. కాబట్టి అలా వాడినా కూడా పాత ఒక పక్కన పెట్టండి. మీరు కొత్తగా కొన్న చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, పెన్నులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఏది కొన్నా ఒక నూతనత్వం అనేది ఉంటుంది కదా. అలాగే నూతన నిబంధన గ్రంథము ఎన్నడూ పాతగిలిపోదు. మనం ఎన్నోసార్లు వింటాం, సూర్యుడి కింద సమస్తమును కూడా, అవి ఇంతకుముందు జరిగినవే. కానీ అది ఎప్పుడంటే ఒకటి వచ్చినప్పుడు దానికంటే లేటెస్ట్గా ఏదైనా వస్తే అది పాతగిలిపోతుంది. ఒకప్పుడు మన దగ్గర టేప్ రికార్డులు ఉన్నాయి, ఇప్పుడు ఆ టేప్ రికార్డు పాతగిలిపోయింది. ఇప్పుడు మనం సెల్ ఫోన్ దగ్గరికి వచ్చాం. ఇదివరకు మనం క్యాసెట్లు వాడేవాళ్ళం, ఇప్పుడు అది పాతగిలిపోయింది. ఇప్పుడు ఇక ఛార్జర్లు కూడా పని లేదంట, ఇంకా నూతనత్వం వస్తుంది. అయితే నూతన నిబంధనలో నుంచి మనం చదివేటువంటి నూతనత్వం ఏమిటి అంటే, పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఒక చెయ్యి దాని మీద పడితే నేడున్నది, క్రొత్త నిబంధనలోనికి రాగానే నిజ రూపమున్నది. ఇది సింపుల్గా చెప్పబడ్డ మాట. రెండవదిగా మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథం అంతా కూడా దానిలో నుంచి ఏం కనబడుతున్నట్టే, నీడ అనే దానిలో అక్కడ పాత నిబంధనలో వాళ్ళు గుడారంలో మాత్రమే వాళ్ళు ఆరాధన చేశారు. మరి వాళ్ళు గుడారంలో మాత్రమే వాళ్ళు ఆరాధన చేయగా ఆ గుడారంలో ఉన్న ప్రతీదీ కూడా ఛాయే. మనం ఆ గుడారంలోనికి వెళితే గుడారం ఒక ఛాయ, బలిపీఠం ఒక ఛాయ, గంగాళం ఒక ఛాయ, అక్కడ 7 దీపస్తంభాలు ఒక ఛాయ, రొట్టెల బల్ల ఒక ఛాయ, ధూపవేదిక ఛాయ, మందస్సం ఒక ఛాయ. కానీ వీటన్నిటిని ఎలాగుంటే అదే కార్యాన్ని క్రొత్త నిబంధనలోనికి రాగానే పౌలు వాటికి వివరం చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే అసలైనటువంటి రూపం దగ్గరికి తీసుకొని వచ్చేదే క్రొత్త నిబంధన. మరి ఈ రోజున మనం గుడారం వేసుకొని గుడారంలో ఉండడం లేదు కదా, ఎవ్వరో గుడారం వేసి గుడారంలో ఉండడం లేదు, ఎవరో కూడా ఇప్పుడు ఆ క్యాండిల్ స్టిక్ పెట్టడం లేదు, ఎవరో కూడా బలిపీఠం పెట్టడం లేదు. అదేమనంటే పాత నిబంధన అంతా నీడ నీడ నీడ, క్రొత్త నిబంధన అనగా వస్తువుల యొక్క నిజరూపం. మరొక కార్యాన్ని మనం గమనించవచ్చు దీనిలో నుంచి, పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు దేశాలు గూర్చి ఉన్నాయి, మనుషులు గూర్చి ఉన్నాయి, రాబోయేటువంటి జరగబోయే సంగతుల గురించి ఉన్నాయి. కానీ దాని పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా ప్రవచనాలు దేశాల గురించి, వ్యక్తుల గురించి, ఆయా కార్యాలు కూర్చున్నాయి. క్రొత్త నిబంధనలోనికి రాగానే నెరవేర్పుని మనం చూస్తున్నాం. పాత నిబంధనలో నెరవేర్పు చూడలేదండి, కొన్ని మాత్రమే. కానీ అంటే ఆ ప్రవచనాలని చెప్తే టైం పట్టుద్ది, అందుకని వాటి యొక్క నెరవేర్పుని మనం చూస్తున్నాం. ఇదొక కార్యం. మరలా మీరు గమనించండి, పాత నిబంధన గ్రంథం అంతలోనూ పాపం చేసిన వాడిని ఎవరైనా సరే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న తేడా, కంటికి కన్ను, ఒకటి కన్ను పోగొడితే తీసేయడమే, ఒకటి పన్ను ఓడగొడితే ఓడగొట్టడమే, చంపితే చంపేయడమే. కాబట్టి పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రత, దేవుని ఉగ్రత భయంకరం, భీకరం. కాబట్టి దేవుడు అనగానే దానిలో అంతా కూడా ఏమంటే భయం 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 భయం. ఆఖరికి యాజకుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, దేవుడు యాజకుడు కూడా వదిలిపెట్టలేదు. నాదాబు అబీహుల దగ్గరకు వచ్చేవాడికి పాత నిబంధనలో దేవుడు చంపేశాడా? లేదండి, బూడిదైపోయేటట్లుగా దేవుడు చంపాడు. అవునా కాదండి? ఆఖరికి మీరు గమనించండి, ఒక ప్రవక్త అతని ప్రవచనం నెరవేరింది, ప్రవచనంతో పాటుగా అతను ప్రార్థన చేస్తే స్వస్థత కూడా వచ్చింది. కేవలం ఒక్క మాట అతను తప్పిపోయినందుకు దేవుడు సింహానికి అప్పగించి చీల్చి చంపేటట్లుగా దేవుడు అనుమతించాడు. పాత నిబంధన అంతా అనగానే ఆయన ఉగ్రతను మనం చూస్తున్నాం, ఆయన కోపాన్ని చూస్తున్నాం, ఆయన తీర్పును చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనలోనికి రాగానే చూడండి, ఒక దొంగ దగ్గర చూడండి, ఒక వేశ్య దగ్గర చూడండి, ఒక పాపి దగ్గర చూడండి, అంతా కూడా ఏమన్నదంటే కృప 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 కృప. ఇది తెలియకపోతే కొత్త నిబంధన ఎందుకు చదువుతున్నాం అనేది మనకు అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు మనం మంచి దాని దగ్గరకు వచ్చామా, చెడ్డ దాని దగ్గరకు వచ్చాము? ఆమేన్. కనుకనే ఇదివరకు మనం తెలియకుండా ఇంకోళ్ళని కొట్టాం, ఇంకోళ్ళని బాధించాం. అలాగా పాత నిబంధన గ్రంథం ప్రకారం ఉన్నట్లయితే మనం శిక్షలతో నింపబడేవాళ్ళు. కనుకనే దేవుడు దానిలో నుంచి మనల్ని ఎక్కడ తీసుకొని వచ్చారంటే నూతన నిబంధన. కాబట్టి వ్యభిచారాన్ని తీసుకొచ్చినా ఆయన క్షమించి వదిలిపెడుతున్నారు. ఆమేన్. ఒకవేళ యాజకులు తప్పిదం చేసినా వాళ్ళకి దేవుడు అవకాశాలు ఇచ్చి వదిలిపెడుతున్నారు. దేవుడు కరుణించును గాక. కాబట్టి క్రొత్త నిబంధనలోనికి రాక ఎంత చెడ్డ వ్యక్తిని తీసుకొచ్చినా
ఆయన ఏమో చూపిస్తున్నారంటే కృపను చూపించి కృపనే వారి పట్ల వ్యక్తపరుస్తున్నారు. ఎన్ని వ్యత్యాసాలు అయినాయో, 4 అయినాయి కదా. సరే, మరొక కార్యాన్ని మనం గమనిద్దాం. పాత నిబంధన గ్రంథములో మనం అనేకమైనటువంటివి మెస్సియా ప్రవచనాలు చూస్తాం. రెండింటికి వేరియేషన్ చూడండి, మీరు వినండి. ఒకవేళ మీరు వినకపోతే, ఒకవేళ మనం చేత్తో పట్టుకున్నాం, ఈ చేత్తో పట్టుకున్న దాని గురించి విలువే తెలియకపోతే మనం చదివిన ఏం ప్రయోజనం? మన ఆశీర్వాదం మనకు అర్థం అవ్వాలి కదా. ఎంతమంది ఆమెను అంటున్నారు? కాబట్టి పాత నిబంధన 5వ కార్యం, పాత నిబంధన గ్రంథం అంతటలో కూడా మెస్సియా యొక్క ప్రవచనాలు. అంటే ఎటువంటి ప్రవచనాలు? ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన చనిపోవడమే కాదు, ఆయన రావడమే కాదు, 1000 ఏండ్ల పాలన కాదు, ఇదంతా కూడా ఒక్క మెస్సియాను కూర్చున్నటువంటి ప్రవచనాలు కూడా పాత నిబంధనలో ఉన్నాయి. అయితే వాటిలో అనేకమైనటువంటి క్రొత్త నిబంధనలోనికి రాగా ఆ మెస్సియా ప్రవచనాలన్నీ నెరవేర్పులోనికి చాలా వరకు వచ్చింది. క్రొత్త నిబంధనలో మెస్సియా యొక్క ప్రవచనాలు నెరవేర్పు. మరలా పాత నిబంధన గ్రంథములో మోషే ధర్మశాస్త్రము మోషే నెరవేర్చలేకపోయాడు. పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే నీ జనులు అంటాడు దేవుడు. నీ జనులు చెడిపోయారు, వెళ్ళి చూడు. నా జనులు చెడిపోయారని చెప్పడం లేదండి, నీ జనులు చెడిపోయారు, వెళ్ళి కిందకు వెళ్ళి చూడు అని అంటాడు. కాబట్టి ఏ మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చానో అదే ధర్మశాస్త్రాన్ని మోషేను కంప్లీట్ చేయలేకపోయాడు. కానీ క్రొత్త నిబంధనలోనికి రాగానే యేసు ప్రభు ఏమన్నారంటే, ఆకాశం భూమి గతించిపోయిన ధర్మశాస్త్రంలో నుంచి సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఒకసారి మనం చూద్దాం, అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. మరి అదే ధర్మశాస్త్రాన్ని మోషే కంప్లీట్గా నెరవేర్చగలిగాడు అంటే ధర్మశాస్త్రం తేగలిగాడే కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. కనుక ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే, ఒకవేళ నేను వాక్యాన్ని నెరవేర్చగలనంటే మీరు నెరవేర్చలేరు, నేను నెరవేర్చలేము. కానీ ఒకవేళ దేవుడే మనలోకి వస్తే ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారిగా దేవుడు నిలబెట్టగలడు. ఎంతమంది ఆమెను అంటారు? ఎంతమంది మోషే ఆత్మను అడుగుతారు? ఎంతమంది క్రీస్తు ఆత్మను అడుగుతారు? ఏది ఆత్మ కావాలని? క్రీస్తు ఆత్మే కావాలి కదా. మంచిదండి. మరొక కార్యాన్ని చూద్దాం. పాత నిబంధన గ్రంథం, ఇవన్నీ ప్రాముఖ్యమైనవి, ఇవన్నీ సరదాగా చెప్పేవి కాదు, కాలక్షేపానికి చెప్పేవి కాదు. మనము ఇప్పుడు ఏ నిబంధనలో ఉన్నామో ఈ నిబంధనలో ఉన్నటువంటివి మనకు తెలియాలి కదా. అమ్మ, మీరు ఎంతమందికి బ్యాంకులో క్యాష్ ఉంది అడిగానని ఏమనుకోవద్దు. ఎంతో కొంత ఉందా లేదా? సరే, మంచిది. ఒకవేళ బ్యాంకులో ఎలాగన్నా ఉండండి, ఇదివరకు ఎవరైనా జేబులో డబ్బులు పెట్టుకెళ్ళేవాడు, ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకెళ్ళటంలా. ఈ గడిచిన దినాల్లో ఒక ఆయన అంటున్నాడు, ఏమని నేను మీకు డబ్బులు చేతికేస్తాను, నాకు దానిలో నుంచి ఈ పేటిఎం ఏదో దీనిలో పే చేయమన్నాడు. అయ్యా, అది నా వల్ల కాదని అన్నాను. కారణం ఏమంటే ఇప్పుడు ఎలాగలాగా డబ్బులు ఉండాలి, మంచిది. ఒకవేళ అలా కాదు అనుకోండి, జేబులో డబ్బులు లేకుండా ఆకలిగా ఉంది కదా అని ఒక స్పెషల్ హోటల్కి వెళ్ళిపోయాం, హోటల్కి వెళ్ళి తినేసామనుకోండి, తినేసిన తర్వాత జేబులో డబ్బులు లేవని ఆయనతో కౌంటర్ దగ్గర చెప్తే ఏమంటాడు? ఒకసారి నాకు సమాధానం చెప్పండి. బాగా ఆకలిగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు నీళ్లు నవ్వులుతున్నారు, మనమన్నాం ధైర్యంగా టిఫిన్ చేద్దామా అని. రైట్, మాకు కూడా ఆకలిగా ఉంది కానీ మా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి అన్నాం, నా దగ్గర మనందరికి చెల్లించే డబ్బులు ఉన్నాయి అన్నాం అనుకొని మనం ధైర్యంగా వెళ్ళాం. ధైర్యంగా వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కలిసి దోశ ఇడ్లో ఏదో తిన్నాము. వాళ్ళు డబ్బులు ఏమన్నారు అనగానే, క్యాష్ కాదు ఫోన్పే ఉన్నదా అన్నాను. ఉన్నదా అని అన్నాను. అనేప్పటికి ఫోన్పే చేద్దామంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్పే చేద్దామంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినది. ఇప్పుడు అది తెలియకపోవడం వల్ల ఏమవుద్ది? దేవుడు కరుణించును గాక. మరి అన్నీ మనం చూసుకోవాలా లేదా?
దానిలో నుంచి మనకు బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవాలి, అందులో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి. అదే కాకుండా ఆ హోటల్ వాడు ఆ పేటిఎంని యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా మనం వెళ్ళి నలుగురిని వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ టిఫిన్ చేసేసి అక్కడ టీ తాగి డబ్బులు అనేప్పటికీ మీరు ఇక్కడే ఉండండి అంటే ఏమంటాడు? మన ఆశీర్వాదాలన్నీ కూడా ఇప్పుడు మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి మనకి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో, అసలు ఆ జేబులో డబ్బులు అన్న దానికంటే బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూస్తే మనకు కావలసినంత ధైర్యం దేవుడు దయచేయను కాక. కాబట్టి అవసరతల వేళల్లో ఒకవేళ మనం అదే వాక్యం దగ్గర చేతులుంచి, ప్రభువా బైబిల్లో ఇలాగా పలానా అవసరత నిమిత్తమే పలానా వ్యక్తి ఇలా చేయగా నీవు అక్కడ అవసరత తీర్చావు, ఆమేన్. కనుక ఈ రోజున మా అవసరతలు కూడా ఇలాగా తీర్చగలవు. దేన్ని బట్టి చెప్తాం? దాన్ని బైబిల్లో వేలు పెట్టి మనం చెప్పగలం. నమ్మకం కుదురుతుందా? సరే, ఇప్పుడు మీరు గమనించండి. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆశీర్వాదాలు యూదులకు మాత్రమే కానీ అన్యులకు లేవు. పాత నిబంధన గ్రంథంలో నుంచి మీరు ఏ ఆశీర్వాదాలైనా చూడండి, ప్రత్యేకించి ఒక యోధా జనాంగానికి మాత్రమే ఉన్నాయి. అన్యులలో నుంచి అది సమరయులకు కానీ, అది ఫిలిస్తీన్లకు కానీ, అది అమ్మోనీయులకు కానీ, అది మోయాబీలకు కానీ, ఒకవేళ అదిలో ఇండియన్స్ కానీ, మరొక జాతి వారికి కానీ, అందులో ప్రత్యేకించి మనకి ఏ ఆశీర్వాదాలు లేవు. కానీ ఎప్పుడైతే మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చామో, ఎందరైతే ఆయన విశ్వసించేవారుగా ఉన్నారో ఆయన నమ్మేటువంటి అన్యజనులందరికీ కావలసినటువంటి ఆశీర్వాదాలు క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి. వ్యత్యాసం అర్థమవుతుందా లేదండి? పాత నిబంధనలో యూదులకు మాత్రమే, కానీ క్రొత్త నిబంధనలో వాడు సమరయుడే కావచ్చు, అతడు అన్యుడే కావచ్చు, అతడు ఫిలిస్తీయుడే కావచ్చు, యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆ విశ్వాసం ఉంచేటువంటి వారికి ఆ ఆశీర్వాదంలో వారు కూడా పాలిభాగస్తులే. ఇప్పుడు ఈ బైబిల్ పట్టుకొని మనం చెప్పొచ్చు, కొంతమంది బైబిల్ గురించి తెలియకుండా 4 మొక్కలు పోట్లాడటం కోసమే నేర్చుకునేవాళ్ళు బయట ఉంటారు. ఇది యూదుల బైబిల్ అంటారు, అనగానే ఇది యూదుంది కాదయా, ఇది మా బైబిల్, ఇది మా బైబిల్. కాబట్టి ఇందులో మా ఆశీర్వాదాలు ఉన్నాయి. సంవత్సరం మారితే మనం ఏం చేస్తామంటే డైరీ పక్కన పెట్టవచ్చు, క్యాలెండర్ పక్కన పెట్టవచ్చు, పేపర్ పక్కన పెట్టవచ్చు. చదివితే ఏమవుద్ది? పేపర్ పక్కన పెడతాం. వీక్లీ ఏమవుద్ది? పక్కన పెడతాం. పుస్తకం ఏమవుద్ది? పక్కన పెడతాం. కానీ ఇది ఏ రోజు కూడా పక్క పెట్టినటువంటి బైబిల్. ఇది ప్రతిరోజు ఆశీర్వాదం, ప్రతి సమయంలో ఆశీర్వాదం. కారణం ఏమంటే ఇప్పుడు ఇది యూదులకు మాత్రమే కాదు, అన్యజనులైనటువంటి మనకు కూడా దేవుడు ఈ ఆశీర్వాదంలో మనల్ని వారసులనుగా దేవుడు చేశాడు. అందరి బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. అమ్మ ఎన్నైనాయి అమ్మ? 7 అయినాయా? మంచిదమ్మా, కరెక్ట్గానే చెప్పారు, బాగానే ఉంది. అయితే మరొక కార్యాన్ని మీరు గమనించాలి. పాత నిబంధన గ్రంథం అంతటలో మధ్యవర్తులు అనేక మంది ఉన్నారు. మధ్యవర్తులు అబ్రహాం కావచ్చు, మోషే కావచ్చు, అహరోను కావచ్చు, యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, యెహెజ్కేలు కావచ్చు. యెహెజ్కేలు కూడా కన్నీరు విడిచి మొత్తం వెతికేపడికి యెహెజ్కేలు తప్ప ఎవరు లేరు. ప్రభు అన్నారు, మొత్తాన్ని నరికేయండి అన్నాడు. విజ్ఞాపనలు చేసేవాడు లేడు కనుక నరికేయండి. ఒక వ్యక్తి దేవుని ఆత్మ లేకపోతేనంటే ఇంకోటి కోసం ప్రార్థన చేయలేడంట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలంటే అతనిలో ఏముండాలంటే దేవుడు ఆత్మ ఉంటేనే అతడు చేయగలుగుతాడు. అది ఒక భాగం. ఇంకొకరి కోసం ప్రార్థన చేయడం అనేది ఒక భాగం. ఇంకొకరి కోసం ప్రార్థన చేయలేకపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది దేవుని తీర్పుకి నిలబడ్డమే. అందుకని ఎవరో లేకపోయేపటికి మొత్తాన్ని నరికేస్తే ఒక్కడే మిగిలాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మధ్యవర్తులు అనేకులు ఉన్నారు, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి రాక మధ్యవర్తి ఒకడే, ఆయనే దేవుడు, ఆయనే క్రీస్తు యేసును నరుడై ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఉందా లేదా? ఎంతమంది ఆమెను అంటున్నారండి? మరలా మీరు గమనించండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మరొక వ్యత్యాసం ఏమంటే, పాత నిబంధన గ్రంథం అంతా కూడా పశువుల బలులు, పశువుల బలులు, పశువుల బలులు, పశువుల బలులు. ఎప్పుడైతే క్రొత్త నిబంధన ప్రారంభమైనదో సంపూర్ణమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి తర్వాత ఇక బలి అర్పణలు అన్నీ కూడా సమాప్తమైనవి.
మరి ఇప్పుడు యూదులు ఎర్రని పేయి కింద ఉన్నారు కదంటే వారు నూతన నిబంధన కింద వారు లేరు. వారు ఇంకా నూతన నిబంధన కింద వారు రాలా. కానీ వారికంటే ముందుగా మనమే నూతన నిబంధనలోనికి వచ్చాం. కాబట్టి మనం వచ్చాము కనుకనే మనకి ఏ రక్తంతో పని లేదు, ఏ పావురాలతో పని లేదు, ఏ ఎద్దులతో పని లేదు, ఏ ఎర్రని పెయ్యతో పని లేదు. వారు ఇంకా రాలేదు కనుకనే వాళ్ళు ఇంకా దానిలో నుంచి ఏది ఎర్రనగా ఉన్నది, ఈ తెల్ల వెంట్రుక లేనిది ఏది 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 అని వాళ్ళు వెతుక్కొని వాళ్ళు వాటిని నిలవుంచుకుంటున్నారు. మనకు సరైనటువంటి పరిపూర్ణమైన బలి కింద మనం వచ్చాం. ఇంక ఏ బలి అర్పణ అక్కర్లేదు. ఆయన మనకి స్తోత్రం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో నుంచి మీరు గమనించండి, అనేకమైన పండగలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో నుంచి 7 పండగలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో నుంచి అమావాస్య ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో నుంచి పున్నం ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో నుంచి దానికి ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలోనికి రాగా ఆ 7 పండగలు అనేవి అక్కడ యేసులో నెరవేరినవి. కానీ ప్రత్యేకంగా మనము పులియని రొట్టెలు పండ అని మనం ఆ రొట్టెలు తయారు చేసుకోవడం లేదు, మనమేమో గుడారాలు వేసుకోవడం లేదు. మనం ఎక్కడికి వచ్చామంటే నిజరూపానికి వచ్చాం. పాత నిబంధనలో పండుగలు, క్రొత్త నిబంధనలో నిజరూపాలు. ఎన్ని కార్యాలు అయినాయి? 10 కార్యాలు చాలండి. ఇప్పుడు అసలైనటువంటి భాగం దగ్గరికి వద్దాం. మళ్ళా గుర్తు చేసుకోవచ్చా? ఆమేన్. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటిది మొట్టమొదట పాత నిబంధనది ఛాయ, క్రొత్త నిబంధనది నిజస్వరూపం నీడ కింద మనం లేదు. రెండవది పాత నిబంధన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఒకవేళ మీరు దానిలో నుంచి గమనించవచ్చు. అక్కడ హేబేలును చూడండి, అందులో నుంచి అబ్రాహామును చూడండి, నోవాహును చూడండి, దావీదును చూడండి, సొలొమోను చూడండి. వాటన్నిటిలో యేసు ఉంటాడు. అవన్నీ ఛాయ. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి యేసే డైరెక్ట్గా వచ్చాడు. ఈ కథ మాత్రం అక్కడ ఛాయలుగా ఉంది. మూడవదిగా మనం పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు చూసాం. నాలుగవదిగా పాత నిబంధనలో ఉన్న ఉగ్రత, క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని కృప. ఐదవదిగా పాత నిబంధనలో మెస్సియా యొక్క ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో వాటి నెరవేర్పు. పాత నిబంధనలో మోషే యొక్క ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఆశీర్వచనాలు. దేవుడు సహాయపడగాక. అయితే పాత నిబంధనలో యూదులకు మాత్రమే ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధనలో నేను ఆశీర్వదించబడ్డోడిని. మీకు నమ్మకం లేకపోతే పర్లేదండి. మీకు అది ఎందుకంటే వ్యక్తిగతమైన అన్నం వడ్డించేటప్పుడు ఏం చేస్తారంటే వడ్డిస్తారు, కానీ తింటావా మాంతావు నీ ఇష్టం. అవునా కాదండి? నువ్వు తిన్నా నీ ఇష్టం, నిద్రపోయినా నీ ఇష్టమే, పళ్ళెంలో పడిపోయి. అవునా కాదా? ఇప్పుడు ఖరీదైనటువంటి మంచి వంటలు పెట్టాం, వంటలు పెట్టిన తర్వాత తినేవాడే కదా. వాటిలో నుంచి కొందరికి ఒక అలవాటు ఉంటుంది, వడ్డించింది ప్రతిదీ కూడా వదలరాళ్ళు. ఇదేంటో రుచి, ఇదేంటో రుచి, ఇదేంటో రుచి, అన్నిటిని కూడా ఇవన్నీ రుచి చూడాలి. ఊరికినే వస్తే ఎందుకని వదిలిపెట్టాలని కొందరు ఉంటారు. వాళ్ళకి ఇలా ఏళ్ళుతో ఇట్లాగా అంటమే కానీ తింటూ రాదు. అందుకని అలాగైనా నువ్వు నష్టపోయేదేం లేదు. కానీ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఏళ్ళుతో ఇలాగ అన్నం మెతుకులు అన్నట్టు అంటావో, ఇందులో నుంచి పోషకాలు నీ హృదయంలోకి ఎలాగొస్తాయి. కాబట్టి ఇందులో కడుపు నిండుగా తినేవారు కావాలి, ఆశీర్వాదాలు భుజించేవారు కావాలి. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలు భుజించడం వల్ల ఏమవుద్దంటే విశ్వాసపు కండరాలు పెరుగుతాయి. కాబట్టి దెయ్యం ఒకవేళ నువ్వు సరిగా తినలేదనుకోండి, దెయ్యం యొక్క కండరాలు బాగా బలంగా ఉంటాయి. వాడు నిన్ను కొడితే మళ్ళీ లేవవు. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని బాగా నిండుగా తింటామో వాడిని కొట్టి మళ్ళీ మనం నిలబడగలం. ఆమేన్. సరే, దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ వరకు కూడా కొన్ని కార్యాలను మనము వీటిని చూసాం. ఈ చదవబడినటువంటి వాక్యంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 36:26 వచనంలో ఇక్కడ నూతన హృదయము నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మను చేసేదను. దేవుని నామమునకే స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉండును గాక. కాబట్టి ఎన్నో వర్తమానాలలో ప్రవక్త ఒక మాట అంటారు. అదేమనంటే చాలాసార్లు చాలామంది పొరపడుతున్నారని. అది మీరు ఎన్నో మెసేజ్ బుక్స్లో చూడొచ్చండి. వీళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర ఉంది, వై సమ్ పీపుల్ కాంట్ కీప్ ద విక్టరీ. కొంతమంది ప్రజలు తమ విజయమును ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు. కనుక
దీనిలో నుంచి చాలా క్లియర్గా ఉంది. లేకపోతే ఇన్నర్ వెయిల్, లేకపోతే ఇంకా చాలా వర్తమానాలు ఉన్నాయి. ఆ వర్తమానాలన్నింటిలో నుంచి దీని గురించి ఆయన వివరం చెప్పడం జరిగింది. అంటే ప్రజలు వాళ్ళు మోసపోతున్నారంట. ప్రజలు వాళ్ళు మోసగించబడుతున్నారు. ఏ విషయంలో వాళ్ళు మోసగించబడుతున్నారంటే, ఇప్పుడు 2 రకాల తప్పులు ఉంటాయండి. ఒక తప్పు ఏమంటే, ఒకసారి ఇది అబ్రహాం లింకన్ అనుకుంటా అన్నది, ఆయన ఒక వ్యక్తి వచ్చి నిన్ను ఒకసారి 2 సార్లు కనుక మోసం చేస్తానంట, మోసం చేసినోడు తప్పంట. పదే పదే ఒకటి చేత నువ్వు మోసపోతే నీదే తప్పంట. ఎంతమంది ఆమెనంటున్నారు? నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కరడని పిలిచినట్టు మీరు చెప్పాలి. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి అని బతిమలాడుకోవాల్సి వస్తుంది. బతిమలాడకూడదండి, అది నీ గుండెల్లోంచి రావాలి. నీ గుండెల్లోంచి. సగం మందే చెప్పారు. ప్రారంభ సూర్యులాగా ఉన్నాం అంటే మీకు అర్థమైందండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకొని ఎవరక్కడ వెళ్దామని, సరే ఈ పూట కాదులే రేపు వెళ్దామన్నట్టు. దేవుడు కరుణించను కాక. కనుక దయచేసి వాక్యంలో నుంచి మీరు గమనించండి. వాక్యం ఏమని చెప్తున్నదంటే, దీనిలో రాయబడినటువంటి ఈ గ్రంథములో క్లియర్గా అనేకమైనటువంటి వివరణలు ఇచ్చినా కూడా చాలామంది డినామినేషన్ చర్చెస్ వాళ్ళందరూ మోసపోతున్నారు. ఎలాగా వారు మోసగించబడుతూ ఉన్నారో దాన్ని చాలా రూపాల్లో మనం చూడవచ్చు. చాలా రూపాల్లో చాలాసార్లు కొన్ని ఏం చేస్తారంటే, ఏదో ఒక వివరం కూడా ఎవరో అంటున్నారు, వాళ్ళతో చెప్పొద్దండి, ఇప్పుడే చెప్పొద్దండి, వాళ్ళు చెప్తే వాళ్ళు తట్టుకోలేరండి అని. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, కొన్నిసార్లు ఎవరైనా వ్యక్తి చనిపోయాడు అనుకోండి, వ్యక్తి చనిపోతే ఎవరి దగ్గరగానే వచ్చి ఫలానా వాళ్ళు చనిపోయారంటే అమ్మో వాళ్ళు మిగలరేమో అని అనగానే వాళ్ళు ఏమైపోతారో అన్నట్లుగా కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర దాచిపెట్టగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ వ్యక్తి బతికే ఉన్నాడు కానీ అతను బతికున్నాడు, చనిపోయి ఉన్నాడు, ఇంకొకళ్ళు తెలుస్తుంది. ఈ రోజున మనకు కావాల్సింది ఏమంటే సంపూర్ణమైన సత్యం కావాలి. మనం ఇంకా తెలియని వాళ్ళలాగా మనం ఉండడానికి వీల్లేదు. మన గుండెలకు కావాల్సినటువంటి నిబ్బరాన్ని దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. కాబట్టి దేవుడు చెప్పేది ఏమంటే, మీలో ఉన్న రాతి గుండెని నేను తీస్తాను. ఒకటి అయితే రాతి గుండెని దేన్ని అంటారు? నా ప్రశ్న. ప్రభు అంటున్నారు, మీలో ఉన్న రాతి గుండెను నేను తీసివేసి మీకేమిస్తానంటే, నేను ఒక నూతనమైనటువంటి హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైన ఆత్మని మీకు ఇస్తాను అని ఈయన చెప్పినటువంటి ఇదే వాక్యాన్ని చాలామందికి చదువుకొని వాళ్ళందరూ అనుకుంటున్నారంట, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. డినామినేషన్ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, నూతనమైనటువంటి ఆత్మనే వాళ్ళు పరిశుద్ధాత్మని అనుకుంటున్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి లేవు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు ఏం కలిగి ఉంటాడు? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లేకపోతే ఏం కలిగి ఉండడు? ఇందులో నుంచే క్లియర్గా చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇది మీ అందరికి ఇవ్వబడ్డదేనండి. అయితే దీనిలో నుంచి దేవుడు అర్థమయ్యేటట్లు చేయనుగాక. ఒకసారి ఇదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఇదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, అమ్మా ఎంతమంది బైబిల్ చూస్తున్నారు? నూతన హృదయమును, నూతన బుద్ధియు ఎవరు తెచ్చుకోవాలి? ఎవరు తెచ్చుకోవాలి? మళ్ళీ నేను అడుగుతున్నాను, ఎవరు తెచ్చుకోవాలి? మనమేనా? అయితే నా ప్రశ్న ఇక్కడికి రండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా,
మీరెందుకు మరణమునందుదురు? మీరు ఎందుకు చచ్చిపోతారు? మరణం అనగా నిత్య ఎడబాటు. ఒకవేళ ఈ నూతనమైనటువంటి హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోకపోతే చచ్చిపోతారు మీరు. మరణం ఎవరికైనా వస్తుంది, కానీ బైబిల్లో నుంచి ఒకే ఒక అర్థం. మరణం అనగా నిత్య ఎడబాటు. అంటే నీకు కలిగిన సమస్తానికి నువ్వు దూరం అయిపోతావు. ఒకవేళ నీ యొక్క భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నువ్వు కోల్పోయినది కావచ్చు, నీ జీవిత కాలంలో ఎన్నడూ మళ్ళీ నువ్వు కలుసుకోలేవంట. మరణం అంటే అది. నీ బిడ్డలను నువ్వు ఎక్కువగా ప్రేమించవచ్చు, నీ భార్యను నువ్వు ఎక్కువగా ప్రేమించవచ్చు, అమ్మను ఎక్కువగా ప్రేమించవచ్చు, నాన్నను ఎక్కువగా ప్రేమించవచ్చు, ఆస్తిని ఎక్కువగా ప్రేమించవచ్చు. అయితే వీటన్నింటిలో నుంచి నువ్వు ఎప్పుడైతే వీటిని విడిచిపెడతావో, విడిచిపెట్టిన తర్వాత ప్రభు ఏమన్నారంటే నూరింతలుగా మీరు పొందుతారని ప్రభు వాగ్దానం చేశారు. అవునా కాదా? ఒకవేళ ఈ నూతనమైనటువంటి ఆత్మ లేకపోతే చస్తారు. నేను అనడం లేదు, దేవుడు అంటున్నా మీరు చనిపోతారు. మీరు చనిపోవడం అంటే మీరన్నిటినీ దేన్ని చూసుకొని మీరు ఆనందపడుతున్నారు, ఇవన్నీ కోల్పోయే రోజు ఒక రోజు వస్తుంది. ఒకవేళ అలా కాదు, మీరు నూతనమైన ఆత్మను కలిగి ఉండండి, మీరు కలిగి ఉండండి. అయితే నా ప్రశ్న ఏమంటే, నూతన హృదయము ఇది దేవుడిస్తాడా? నూతన హృదయం మనం కలిగి ఉండాలా? రెండిటికి అర్థాన్ని మీరు చూడండి. రెండిటికి అర్థాన్ని ఒకసారి మరొకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనమండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఆమె ఇప్పుడు ఎవరు తెచ్చుకోవాలండి? మనం తెచ్చుకోవాలి. మరలా 36:26 అండి. 36:26 అండి. నూతన హృదయం ఎవరిస్తామంటున్నారండి? అంటే మీ చేత చెప్పించడానికి గల కారణం ఏంటంటే కనీసం శ్రద్ధగా ఉంటారని. ఆయన ఏమంటున్నారంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. అంటే ఈ రెండిట్లో ఏది కరెక్టు? నూతన హృదయాన్ని మనం కలిగి ఉండడం కరెక్టా? నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వడం కరెక్టా? మరి నూతన హృదయాన్ని మీరు కలిగి ఉండండి అని వాక్యం చెప్తుంది కదా. సరేనండి, దీనికి ఆన్సర్ని పౌలుని అడుగుదాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతుండగా మీరు కూడా మీ బైబిల్ చూడండి దయచేసి జాగ్రత్తగా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దాని అర్థం ఏమంటే, ఒకవేళ మీరు గమనించండి, ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నాం, సేవకుడు రాలేదు, మీరు ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తారు? ఒకవేళ ఇంకా పాస్టర్ గారు రాలేదు కదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, నిర్లక్ష్యంగా ఉండొచ్చు, అటు ఇటు చూస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చి బలిపీఠం దగ్గర నిలబడి పాస్టర్ గారు చూస్తున్నారు, పాస్టర్ గారు చూస్తున్నారు, పాస్టర్ గారు అంటే ఒక వేషధారి బతుకు. పౌలు అంటున్నాను, నేను మీ ముందున్నప్పుడు మీరు ఎలా భయంతో వణుకుతూ ఉంటున్నారో నేను లేనప్పుడు కూడా అలాగే ఉండండి. ఆమె దేవుడు కరుణించును గాక. కానీ ఇది కొదువుగా ఉంది. ఇప్పుడు ఇది కొదువుగా ఉంది. నిజమా కొదువుగా ఉందంటే, భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగింపనివ్వండి.
అంటే మార్పు అనేది రావాలి. నూతనమైన హృదయం నాకు రావాలి, నూతన స్వభావం రావాలి. మనం అనవచ్చు ఒకవేళ, అవును దేవుడు ఇలాగ అన్నారు కాబట్టి నేనే మీకు ఇస్తాను అలాగన్నప్పుడు దేవుడు చేయొచ్చు కదా. నా భర్తలో మారుమనసు లేదు, ఆయనే ఇచ్చేయచ్చు కదా. మా అమ్మాయిలో మారుమనసు లేదు, ఆయన ఇచ్చేయచ్చు కదా. మా అబ్బాయిలో మారుమనసు లేదు, ఇచ్చేయచ్చు కదా. మా నాన్నలో మారుమనసు లేదు, ఇచ్చేయచ్చు కదా. మా అమ్మలో మారుమనసు లేదు, ఇచ్చేయచ్చు కదా. ఎవడో నీలో శ్రద్ధ లేకపోతే వాళ్ళలో శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమంది నేను చెప్పేది అర్థమవుతుంది? మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా, వాళ్ళకి ఇచ్చేయచ్చు అంటే మొట్టమొదట నిలబడాల్సింది మనం. ముందు మనలో నుంచి ఏం కావాలంటే భయముతోను వణుకుతోను రక్షణను కొనసాగించే హృదయం. ఒక పాస్టర్ను చూసి కాదు, ఒక విశ్వాసిని చూసి కాదు, ఒక వ్యక్తిని చూసి కాదు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని దూతలు నన్ను గమనిస్తున్నారు, లేకపోతే దెయ్యాలు కూడా నన్ను గమనిస్తే అని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ ఎప్పుడైతే దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది నువ్వు మర్చిపోతావో నీలో నుంచి ఒక భయం అనేది రాదు. దేవదూతలు నన్ను గమనిస్తున్నారనేది నువ్వు మర్చిపోతావో అప్పుడు కేవలం పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే తల ఉంచుకొని ప్రార్థించండి. నేను చాలామందిని అలా చూశాను, చాలాసార్లు నేను అలా చూశాను. ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా అలా నిలబడి మాట్లాడుతూ ఉన్నారనుకోండి, హే పాస్టర్ గారు వస్తున్నారంటే పొడుస్తూ ఉంటారు కనుక. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు వాక్యం పెట్టుకొని వస్తాను. మీలో ఎంతమంది తెలుసో లేదో, అర్ధరాత్రి పూట్ల పోలీసు వాళ్ళు వస్తారు అని అంటే దొంగడు పారిపోవడానికి. అసలు డైరెక్ట్గా వస్తే దొంగ దొరుకుతాడు, అవునా కాదండి? అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అలాగా ఈ మోత ఎందుకంటే వాడు పారిపోండి మళ్ళీ మాకెందుకు ఈ తలకాయ నొప్పి, మేము చూసి మీరు ఏంటి అల్లరా అని అనకుండా ముందే పారిపోండి అని ఆరను. అందుకని బయలుదేరి వచ్చేటప్పుడు కూడా మీరు సరేవండి అని ఎప్పుడు ఏమంటారంటే అప్పుడు దాకా ఏ మాటలో ఏదో అది గదుపుతా ఇది గదుపుతా అండి పొడుస్తూ ఉండి పాస్టర్ గారు వస్తా అంటే మనలో భయం లేదు, వణుకు లేదు. నువ్వు మనిషి ముందే యాక్టింగ్ చేసే యాక్టర్. మరి ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే ఇప్పుడు మనలో మార్పు లేదు, మనం ఏమంటున్నాం? ప్రభా నా ఇంట్లో వాళ్ళకి మార్పు ఇచ్చేయండి, మా కుటుంబంలో వీళ్ళకి మార్పు లేదు, వాళ్ళకి మార్పు లేదు, వాళ్ళకి మారు మనసుని ఇవ్వండి. నువ్వు ఎంత అడిగినా ప్రభు ఏమంటారంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, నీలో మార్పేది, నీలో ఆ భయమేది, నీలో ఆ వణుకేది, నీలో లేని సమయంలోంచి ఇంకొకళ్ళు రావాలని నువ్వు ఎందుకు కోరుతున్నావు? కనుకనే ఇక్కడ మరలా మిగతా వచ్చిన కూడా చదువుతున్నానండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఆశతో ప్రవ్వా నా కుటుంబంలోని వారికి ఫలానా వారికి మారు మనసు కావాలి ప్రవ్వా అని నీవు అడిగిన దానికి అప్పుడు వాళ్ళల్లో నుంచి కూడా నువ్వు ప్రార్థన చేసేది ఆ వ్యక్తిలో కూడా రావాలి. అవును నిజమే. నీ ప్రవర్తన వాళ్ళని ఏం చేస్తుందంటే కదిలిస్తుంది. కాబట్టి నా ప్రవర్తన ఏం చేయాలంటే వాళ్ళు కదిలించాలి. అప్పుడు వాళ్ళకేమంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి పంచుకొని ఏడుస్తారు, నేను మారాలనుకుంటున్నాను కానీ నేను మారలేకపోతున్నాను. వాళ్ళు నీతో చెప్తారు నేను మారాలని అనుకుంటున్నాను కానీ నేను మారటం లేదు. నాతో ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు, మేము సరిగ్గా ఉండలేకపోవడానికి కారణం మా ఇంట్లో వాళ్ళే. నిజమంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చర్చికి వస్తున్నారు కానీ వాళ్ళల్లో ఏం మార్పు ఉందని మమ్మల్ని మారమంటారు. అన్యులు వచ్చి మాట్లాడలేదండి, అన్యులు వచ్చి అడగలేదు నన్ను. వాళ్ళు చర్చికి వచ్చారు, వాళ్ళు వాక్యం వింటున్నారు, వాళ్ళలో మార్పేది. మేము ఏం చూసి మార్పు పొందాలి? కనుకనే వాళ్ళలో మార్పు పొందాలనేటువంటి మనసు రావడం లేదు. దీనికి బాధ్యులు ఎవరంటే మనమే బాధ్యులు. మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నాం. అయితే మనలో నుంచి వారు ఏదో ఒకటి చూడాలనుకుంటున్నారు, ఏదో ఒక నూతనత్వాన్ని.
కాబట్టి ఏదో 31st ఫస్ట్ రోజున మనము బిగ్గరగా కేకలేసాం, పాడాం, బాగానే ఉంది. అది ఒక నూతనమైన కార్యం మనలో జరగాలి కదా. ఇది జరగకపోవటం వల్ల వాళ్ళు కూడా ఏమంటారు, మాకు దేవుడు మంచోడేనండి, మేము కాదనం. వీళ్ళు దేవుడు చర్చికి వచ్చిన తర్వాత వీళ్ళలో మార్పేది. డైరెక్ట్గా నాతో పంచుకున్నారు, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి వీళ్ళలో మార్పేది పాస్టర్ గారు చెప్పండి. అన్యుల దగ్గరికి వెళ్ళిపోతారు, అన్యులతో మాట్లాడతారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, బోల్డ్ అబద్ధాలండి. వీళ్ళు ఎలా మారుతారండి? మనమే అడ్డుబండలం. ముందు మనలో రావడం లేదు కనుక మనలో నుంచి ఒక మార్పు వస్తే మనం ఇంకొకరిలో మార్పును మనం కోరవచ్చు. ఇప్పుడు ఎవరిలో నుంచి రావాలండి? నేను ఇందాక నుంచి నేను ఆమెను చెప్పండి అమ్మా, ఆమెను చెప్పండి, ఎంతమంది మోగుతున్నారు? ఏది మీరే చెప్పండి. మనం ఆవలించినట్లుగానే మన పనులు కూడా ఆవలించినట్టుగానే ఉంటాయి, అవునా కాదండి? కాబట్టి ఒక్కసారి ఈ స్థలంలో నుంచి ఇలాగా కేకలు వేస్తా చెప్పాల్సిన పనేమి? పౌలు అంటున్నాడు, నేనున్నప్పుడే కాదు, భయముతో, భక్తితో, వణుకుతో మీ యొక్క రక్షణ కొనసాగించడం కాదు. అందుకని ఇదే వచనం దగ్గర ప్రవక్త రూతును తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి రూతును ఎందుకని తీసుకెళ్తున్నాడు అంటే, ఒక్కసారి ఒక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పాపం నలుగురు ఎదుట మంచిగా ఉండి పక్కకెళ్ళి ఆమె ఏమైనా చేయొచ్చండి. అందుకని చాలామంది నూతన సంవత్సరం రాగానే ఒక కామెంట్ పెట్టాడు. కాబట్టి ఇట్లాగా కొంతమంది పెడతారు, ఒక గుండు ఒకటి పెట్టుకొని ఆయన వాళ్ళు ఏమంటారంటే వ్యంగ్యకర్తలు అంటారంట. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడతారన్నమాట. అందులో వ్యంగ్య రచయితలు వీళ్ళు. ఈ 4 రోజుల వరకు జిమ్ములు ఫుల్ అయిపోతాయంట. అంటే అందరూ అనుకుంటారంట, ఏదేమైనా సరే నేను పొద్దునే వెళ్ళాలి, నా ఒళ్ళు తగ్గించుకోవాలి, నేను నడకెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. ఇది 1st తారీఖు, ఏదో ఈ 31st లోపునే నేను 4 రోజులు తినేసి పొద్దున 10ంటికి లేస్తా, 9ంటికి లేస్తాను అని అనుకుంటామంట. 1st తారీఖు నుంచి ఏది ఏమైనా సరే రోజు వెళ్ళాలి, నా వేడి తగ్గించుకోవాలి, నేను ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. 4 రోజుల వరకు అంట జిమ్ములు ఖాళీ ఉండవంట. 4 రోజుల వరకు జిమ్ములు వెళ్ళిపోతారంట. నేను వాళ్ళు అలా తగ్గించుకోవాలి, నేను స్వీట్ అని ముట్టుకొని, టీ అని ముట్టుకొని, నేను అదా నీ ముట్టుకొని, ఇదా నీ ముట్టుకొని అంట. 4 రోజులు వెళ్ళిపోయిన తర్వాత పొద్దున 5 గంటల ప్రార్థనలాగా ఉంటుందంట. పొద్దున 5 గంటల ప్రార్థన ఎలాగా భలేగా ఉంటుంది, భలేగా ఉంటుంది. అందుకని మనల్ని ఏమంటారంటే ప్రారంభ సూర్యులు అంటారు. మార్పు ఎక్కడ రావాలి? వాస్తవమా కాదు? అందుకనే ప్రభు ఏమంటారు, నేను మీకు ఇస్తాను, కానీ నేను పొందాలనేది మీలో ఉండాలి కదా, అవునా కాదండి? ఒకసారి ఒక ఆకలి కలిగిన వాళ్ళకి ఒకడు అందరికీ భోజనాలు పెడతా ఉంటే పైపైన ఇలా తింటా వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన వచ్చాడు, నుంచుని అలాగే నుంచున్నాడు. బాగా ఎక్కడో పాత బట్టలు వేసుకుని ఉన్నాడు, అలా నుంచున్నాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు పెడతా అడిగారు, భోజనం చేస్తావా అని. భోజనం చేస్తానండి. తింటావా ఏమైనా చేస్తాడు? తింటానండి. అయితే నీ భోజనం పట్టుకొస్తాం పదా అని ఆకులో తీసుకొచ్చి మిగతా భోజనాలు జరుగుతున్నాయి. ఆ ఒక్కడికే పెట్టారు. ఇస్రాక్ నుంచి పొయ్యమన్నాడు సాంబారు. పొయ్యమని కూర్చోవడం కూడా బాసిపట్ల వేసి కూర్చోాల. 2 కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చున్నాడు, గ్లాస్ ఇలా పెట్టుకొని దాంతో ఒకటే ఆకలి. ఇస్రాకులో అయిపోయిన తర్వాత పెట్టమంటారా? ఇంకా పెట్టండి అన్నాడు. సాంబార్ ఏమంటారు? ఏమన్నారు. బంగాళదుంప ఏమంటారు? వేయండి. పచ్చడి ఏమంటారు? వేయండి. కనుక అతనిలో ఏముందంటే ఆ ఆకలి ఇస్రాకును తుడిచేస్తున్నాడు. కడుపు నిండోడు ఏం చేస్తాడు? ఆటలాడతాడు. వాక్యం దగ్గరకు వచ్చాక కూడా అంతే. ఇదే వాక్యం లేక ఎంతమంది బాధపడుతున్నారు? చాలామంది ఇదే వాక్యం లేక చాలామంది ఆకలితో ఆవురావురు అంటున్నారు. కానీ మనమేమనుకుంటున్నామంటే వింటున్నాం. మనం శుక్రవారం, బుధవారం, ఆదివారం సాయంకాలం ప్రత్యేకమైన కూటాలు వినిన తర్వాత మనకేమవుతుందంటే ఎక్కువ భోజనం చేయడం వల్ల మత్తు అంటారు కదా, మత్తులో పడిపోతాం. దేవుడు కరుణించునుగాక. బాగా శ్రమపడ్డ వాళ్ళు అలాగ తప్పదండి, ఏదో ఒకసారి, కానీ ఎల్లప్పుడూ అది కాదు కదా. అందుకని మీరు గమనించండి,
దానిలోంచి ఒక వ్యక్తిలోనికి నూతనమైన హృదయం రావాలంటే అది నీలో ఉండాలి. నాకు నూతనమైన హృదయం రావాలని, అది రావడానికి ఎవరో కదిలించేవారు ఒకరు కావాలి. ఒకరి జీవితం ఏం చేయాలంటే ఇంకోళ్ళు వెలిగించాలి. వెలిగించబడగానే దానిలోంచి ఆ వ్యక్తి అతను అనుకుంటాడు, ఇట్లా నా భార్య ఎంత కన్నీళ్లతో ఉందో. ఒక ఆయన చెప్పాడు, ఒక అన్యుడు చెప్పాడు, నాకు ఇప్పుడుకొచ్చి తల ప్రార్థన కూడా లేదు ఆ వ్యక్తికి, నా భార్య దేవత అన్నాడు. ఓడే కూర్చొని, నా భార్య దేవత అండి, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏం చూశాడు ఆయన ఈమెలో? ఆయన అన్ని రకాలుగా బలహీనుడు. డైరెక్ట్గా నేను మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చోబెట్టి చెప్పాడు ఆయన, ఏమంటే మీరు కూడా చర్చికి రావచ్చు కదా అంటే, నాకు రావాలని ఉంది కానండి, నాకు బోల్డన్న అలవాట్లు ఉన్నాయి, నాకు ఏ సమస్య లేవు పాస్టర్ గారు, నా భార్య దేవత అన్నాడు. వాళ్ళ భార్య ఎక్కువ ప్రార్థన చేయదు, బైబిల్ చదవదు, ఏమీ లేదు. కానీ ఆమె క్యారెక్టర్ ఏం చేస్తున్నదంటే, అతన్ని ఏదో ఆమెలో నుంచి ఏదో ఒక మంచి కార్యాన్ని నేను చూడడం వల్ల నేను చెడ్డోండి, నా భార్య మంచిదన్నాడు. ఇలా ఎంతమంది దగ్గర ఈ సర్టిఫికెట్ వస్తుంది? ఎంతమంది సర్టిఫై చేస్తున్నారు? పౌలు కూడా అంటాడు, మీ నడవడికల వల్ల రాబట్టొచ్చా లేదా? ఎవరో మన మాటల వల్ల, మన తగుల వల్ల, ఎగబడి కొట్టడం వల్ల, ఎగబడి తిట్టడం వల్ల, వరే నీకు బుద్ధి ఉందా లేదారా, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, నువ్వేం భర్తవురా, నువ్వేం కుమారుడురా, నువ్వేం తండ్రివురా, నువ్వేం తల్లివురా అని ఇలాగ అనండి. అందుకనే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళని చూస్తే నాకు ఆశయం, నేను అందుకే దేవుడి దగ్గర రానంటాడు. మనమే చెడగొట్టేది. గొడవలు పడి మనం రాబట్టలేం, ఎవరిని రాబట్టలేం. అయ్యా, మన యొక్క క్యారెక్టర్ అవతల వారికి, వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారంటే మన క్యారెక్టర్ వాళ్ళని కదిలించేదిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కదిలించేటట్లుగా ఉంటావో అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రవక్త కూడా చెప్పాడు దానిలో నుంచి, తన భార్య ముందు అసలు ఆమ్లెట్ తీసుకొని నేలకేసి కొడితే మనదంట పాట పాడుకున్నదంట. మనమైతే ఏమంటామంటే, నీకు బుద్ధి ఉందా లేదా, గుడ్డ ఎంత, ఎంత దూరం వెళ్ళావు, ఎక్కడి నుంచి తెచ్చా, ఉప్పు ఎంత, దానిలో పసుపు ఎంత, దాని కారం, అవునా కాదా? ఏ పళ్ళి విసిరేసాడు ఆ పళ్ళని తీసుకొని నెత్తి మీద కొట్టి, ఎంత శ్రమ పడ్డా, నా చేతులు కాల్చుకున్నా, కాళ్ళు కాల్చుకున్నా, నువ్వు ఆమ్లెట్ విసిరేస్తావని. అప్పుడు వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు, నేను చర్చికి రాకుండా దుర్మార్గుని, నువ్వు చర్చికి వెళ్ళే దుర్మార్గురాలివి. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? బైబిల్ అలా చెప్తుంది. కనుకనే పౌలు అంటున్నాడు, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. చుట్టూ వక్రజనం ఉన్నదంట. ఈ వక్రజనంలో నుంచి మీరు ఒక డ్యూటీల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేయాలనుకున్నది ఏమంటే, నాలో ఒక మార్పు రావాలనుకున్నప్పుడు ఆయన నీలో ఉన్న రాతి గుండె బయటికి లాగుతాడండి. బయటికి ఆయన లాక్కొస్తాడండి. రాతి గుండెని ఆయన తీసుకొని రాగానే మళ్ళీ రెండవదిగా ఆయన చేసేది ఏమంటే, నూతనమైనటువంటి ఆత్మ నీకు ఇస్తాడు. కానీ మోసపోతున్నారన్నాడు. నూతనమైన ఆత్మను కలిగి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న, అయ్యా అది పరిశుద్ధాత్మ కాదు. నేను ఇది ప్రవక్త ఏమన్నాడు దాన్ని చదివి చెప్తాను. చాలామంది మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామంటున్నారు. నేను పారాగ్రాఫ్ కూడా చదువుతున్నానండి, దయచేసి చూడండి. ఇదే కొంతమంది ప్రజలు తమ విజయాన్ని ఎందుకు కాపాడుకోలేరు. 51వ పేరాలో అనేక సార్లు దానిని నూతన హృదయం, నూతన ఆత్మ మరియు నా ఆత్మ అనేవి 3 విషయాలను గురించి ఆయన చెప్పాను. ఇప్పుడు అనేక సార్లు దానిని ఈ విధంగా చేయటకు మనం ప్రయత్నిస్తూ, మంచిది, మీరు నూతన ఆత్మ పొందుకున్న వెంటనే దొంగతనము చేయటాన్ని విడిచిపెట్టేదరు, అబద్ధములు చెప్పటాన్ని విడిచిపెట్టేదరు, అటువంటి అన్నిటినీ మీరు విడిచిపెట్టేదరు. ఓ హల్లెలూయా, నేను దానిని పొందుకున్నానని మీరే చెప్పేదరు. అంటే ఇదివరకు లాగానే సినిమాలు చూడటంలా, ఇదివరకు లాగానే షికార్లకు వెళ్ళడంలా, ఇదివరకు లాగానే డబ్బులు ఖర్చు పెట్టడంలా, ఇదివరకు లాగా నేను చెడు మాటలు మాట్లాడటంలా, నేను బూతి మాటలు మాట్లాడటం లేదు కాబట్టి పరిశుద్ధాత్మను పొందామని
కానీ కాదు. అప్పుడు ఎవరైనా మీ మార్గములను కొంచెం అడ్డుపడిన ఎడల ఓ కనికరం. అప్పుడు మీ ప్రవర్తన బట్టి మీలో జరిగిన భేదమును మొదటిసారిగా అప్పుడు మీరు కనుగొనెదరు. అప్పుడు నిశ్చయముగా మీరు దేనిని పొందుకున్నారో మీకే తెలియదు. ఎట్లనగా ఆ సమయమున తుపాకీకి ఉపయోగించు శేషపు తోటాన్ని మింగిన కప్పవలేను బద్దలైపోతావంట. నువ్వు పరిశుద్ధాత్మను పొందితే నువ్వు ఎందుకు బద్దలవుతావు? నువ్వు బద్దలైపోవద్దు. కానీ సహోదరుడా, నేను మీకు చెప్పేదను, అందుచేతనే మీరు ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేదని నేను చెప్పుచున్నాను. అది నిజం. కారణం చెప్తావంట. ఏమనంటే, అతడు నా కాలి బొటన వేలు తొక్కాడు, దాన్ని నేను భరించలేకపోయానని నువ్వు చెప్పుతావు. సరే, మంచిది. ఆ ప్రవర్తనే మీరు దేనిని కలిగి ఉన్నారో దాన్ని తెలియజేస్తున్నది. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా లేదా అని. అదే నిజం. నేను మీలో నూతన ఆత్మను పెట్టిన పిదప నేను నా ఆత్మను ఉంచేదను. రెండిటికి వ్యత్యాసం ఉంది. రెండిటికి వ్యత్యాసం. అందుకని దాన్ని ఆయన సింపుల్గా ఒకటే ఒక మాట, రాతి గుండెకి రెండవది, మొదటిది రాతి గుండె తీసివేయడం, రెండవది నూతనమైన ఆత్మనివ్వడం. ఇది కంప్లీట్ కాదు. మూడవది నా ఆత్మను మీకు ఇచ్చేది. ఇది ఖచ్చితం. దీనికి ఉన్న అర్థం ఏమంటే, ఒకవేళ ఇదే చర్చి ఈ గడిచిన దినాల్లో నుంచి కొన్ని ప్రాంతాల్లో బాగా వరదలు రావడం వల్ల నల్లగా మారిపోయింది. ఒకవేళ గోడలన్నీ నల్లగా మారిపోయినాయి, అంతా కూడా బురదమయంగా ఉన్నది. అక్కడక్కడ ప్యాచీలు ఉన్నాయి. ఈ ప్యాచీలు ఉండగానే దీన్ని అంతా కూడా పెద్ద పెద్ద బ్లేడ్లు తీసుకొని వచ్చి మొత్తం గీరేసి దాని అంతా కూడా పేస్ట్ పెట్టి దానికంతా కలర్స్ వేశారు. అవన్నీ చేశారు. అయినంత మాత్రాన్ని ఇల్లు పరిపూర్ణం కాలేదంట. ఇల్లు పరిపూర్ణం కాలేదు. పాత రంగులు తీసేశారు, కొత్త రంగులు వేశారు, గీరు వేశారు, మొత్తం చేశారు. అది నూతనమైన ఇల్లుగా మారిందే కానీ అందులో నూతన కార్యం. వ్యక్తులు అదే వ్యక్తులు. కానీ ఒకవేళ ఆ ఇంటిలోనికి ఎవరు రావాలంటే దానిలో నుంచి ఇప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆమె అది దేవుని ఆత్మ. కానీ ఇల్లు మారిందే కానీ నీ యొక్క వ్యక్తిత్వం మారకపోతే నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నావని ఎలా చెప్తావు? దేవుడు సహాయపడు గాక. మీరే గమనించండి, ఇక్కడ ఎవరెవరు కొత్త బట్టలు వేసుకొచ్చారో నాకు తెలియదు. 31st రోజున మొత్తం పాత బట్టలంతా పక్కన పెట్టేసి అందరం అవే. పైన బట్టలు మారింది కానీ లోపల నువ్వు మారలేదు. ఇప్పుడు కావాల్సింది ఏమంటే నీ బట్టలు మారితే సరిపోదు, లోపల నువ్వు మారాలి. రాతి గుండెను తీసివేసి నూతనమైన ఆత్మనివ్వాలి. అప్పుడు నువ్వేమవుతావు అంటే బూతులు మానేస్తావు, అబద్ధాలు మానేస్తావు. కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మను నువ్వు పొందినప్పుడు ఏమవుతావంటే, దేవుడు కరుణించను గాక, మనిషి చూసినా చూడకపోయినా, పాస్గా చూశారని కాదు, తోటి విశ్వాసి నిన్ను చూశాడని కాదు, నువ్వెక్కడున్నావు కానీ ఒకేలాగుంటావు. దీన్ని రాతి గుండెను దేవుడు కరుణించునుగా. రాతి గుండెను తీసివేయటం అంటే ఒకవేళ పాత నిబంధనలో చేసినట్లుగా మనం ఏమి చెడు చేయడం లేదు, కానీ దాన్ని ప్రవక్త దానికి కొన్ని అర్థాలు చెప్పుకొచ్చారు. మీలో ఎంతమంది ఉన్నారు? విద్యావాణి యొక్క విత్తనాల గురించి ప్రభువు చెప్పారు. చెప్పిన సమయాల్లో నుంచి విత్తనం నాణ్యత కలిగిన విత్తనాన్ని ఆయన చల్లుకుంటా వెళుతున్నారు. చల్లుకుంటా వెళ్ళే సమయంలో మొదట స్థలం త్రోవ పక్కనండి. అవునా కదండి? చల్లుకోవడానికి వెళ్తా ఉండగానే విత్తనాలన్నీ కూడా దేవుడిచ్చినవే. ఆ దేవుడిచ్చిన విత్తనాలు పట్టుకొని అతను విసిరెను. త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు ఎలాగో పట్టుకెళ్ళిపోయాయి. రెండవది, అతడు రాతి నేల మీద చూసి ఎలాగేస్తాడు? విత్తనం వేసే వ్యక్తి రాతి నేల మీద ఎలాగేస్తాడు? కళ్ళకు కనబడుతుంది కదా. కానీ దాని అర్థం ఏమంటే, అది ఏదో ఒక గాలికి మట్టి కొట్టుకొని ఆ బండ మీదకి వచ్చి నిలబడ్డదంట. మట్టిలాగా కనబడుతుంది. ఒక గాలి చేత అటు ఇటు వచ్చే గాలి చేత ఒక మట్టి ఆ దుమ్మంతా చేరుకొని ఒక బండ మీదకు చేరగానే అది మట్టి ఉన్నట్లుగా కనబడుతుంట. దాని మీద విత్తనం పడిన
మరలా అందులో అడుగున బండ ఉన్నది కనుక ఆ విత్తనం మొలవదండి. ఇది రెండవది రాతి నేల. ఈ రాతి నేల కలిగిన వారు ఎవరంటే వీళ్ళవి ఎలాంటి సిద్ధాంతాలంటే వాళ్ళు భక్తి కలిగిన వారుగానే ఉంటారు, కానీ వీళ్ళంతా కూడా ఇంకా రోమన్ సిద్ధాంతంలో చేత నింపబడినవారు. అంటే రోమన్ క్యాథలిక్స్ చూడండి, వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు. వాళ్ళు చక్కగా ఎలా పెట్టుకుంటారు, వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ పట్టుకొని వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు, వాళ్ళు కూడా ఆదివారం వెళ్తారు, చాలా భక్తిగా కొవ్వొత్తులు తీసుకెళ్తారు, వాళ్ళ ఆయన్ని తీసుకెళ్తారు, వాళ్ళ ఆవిడని తీసుకెళ్తారు, పిల్లల్ని తీసుకొని వెళ్తారు, వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్నది రాతి ఆత్మ అంట. వాళ్ళు కుటుంబాలుగా వెళ్తారు, భక్తిగానే వెళ్తారు, కానీ ప్రవక్త అన్నాడు వాళ్ళలో ఉన్నది రాతి ఆత్మ. కారణం ఏమంటే వాళ్ళు భక్తి చేస్తారు కానీ వారు వాక్యాన్ని ఫలించలేరు. రాతి గుండె అది. వారు వెళ్తారు, వారు కుటుంబాలుగా వెళ్ళొచ్చు, భార్య బిడ్డలతో వెళ్ళొచ్చు, కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళు చక్కగా తల మీద వేసుకొని ఒక కొవ్వొత్తు కూడా అక్కడ వెలిగించవచ్చు, కానీ వాళ్ళలో ఉన్నది రాతి గుండె. ఎలా చెప్పగలవు బ్రదర్ అంటే వాళ్ళు వాక్యాన్ని ఫలించలేరు. కారణం ఏమంటే ఒక వ్యక్తిలో రాతి గుండె ఉన్నదా మంచి హృదయం ఉన్నదా అంటే ఏ వ్యక్తిలో వాక్యం లేదో ఆ వ్యక్తిలో రాతి గుండె ఉందని అర్థం. రాతి గుండెని దేన్ని అంటారు బ్రదర్ అంటే ఒకవేళ నువ్వు భక్తి చేయవచ్చు, చర్చికి రావచ్చు, పాటలు పాడవచ్చు క్యాథలిక్స్ లాగానే, కానీ వాక్యం నీలో లేకపోతే నీది ఒక రాతి గుండె. మూడవది కమ్యూనిజం ఆవిర్భావనకు కారణము వీళ్ళే. ఎవరంటే ఈ భక్తి చేసేవాళ్ళు అంటారు, ఈ క్యాథలిజం. వాళ్ళు చేసినది ఏమంటే దేవుడి కోసం నేను అది చేయను ఇది చేయను అంటే నేను పెళ్లి చేసుకోకుండా, నేను అలా చేసుకోకుండా, ఇలా చేసుకోకుండా ఉంటామంటారంట. నన్సు ద్వారా వాళ్ళ బిడ్డలకు అంటారంట. నన్సు ద్వారా వాళ్ళ బిడ్డలు కానీ సున్నప బట్టీలు వేసి వాళ్ళు కాల్ చేస్తారు. ప్రవక్త చెప్తున్నాడు నన్సు ద్వారా వాళ్ళ బిడ్డలకని అంటే వీళ్ళు మేము దేవుడి కోసం పెళ్లి చేసుకోలేదంటారు. ఇది ఆత్మీయంగా ఆలోచించేయండి. వాళ్ళు క్యాథలిక్స్ ఎవరో పెళ్లి చేసుకోరు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. వాళ్ళు కూడా అలాగే అంటారంట అని నన్సును చూడగానే వీళ్ళ ఉద్రేకం ఆపుకోలేక వాళ్ళతో పాపానికి తెగబడతారు. ఈ పాపానికి తెగబడిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా పిల్లలు పుట్టగానే వీళ్ళని తీసుకుని ఎలా చంపాలని చాలా కరుకైనటువంటి బిడ్డను చంపడం అంటే మాటల కాబట్టి చాలా కరుకైన హృదయంతో సున్నపు బట్టీలు ఏమిన్నాయో అగ్నితో తగలబెట్టే రాళ్ళు ఉంటాయి, అందులో పిల్లలు వేసి కాల్చి బూడిద చేస్తారు. వీళ్ళది ఎంత కఠినమైన హృదయం, కరుకైన హృదయం. నేను చెప్పడం లేదండి ప్రవక్త. నేను మెక్సికో వెళ్ళినప్పుడు నా కళ్ళారా పిల్లల కాల్చేసిన స్థలాలు నేను చూశాను. అంటే వీళ్ళ పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించారు. పిల్లల గురించి వాళ్ళకు ఒక ఆలోచన లేదు, వాళ్ళు బూడిదైపోయినా పర్వాలేదు. నాలుగవ కార్యం, ఎవరయ్యా ఈ కఠినమైనటువంటి రాతి గుండెలు కలిగిన వాళ్ళంటే వీళ్ళు ఎక్కువగా లోక జ్ఞానం చేత బహు తెలివితేటలు కలిగి ఉంటారంట. రాతి గుండెలు కలిగిన దేవుడికి కావాల్సింది ఏమంటే లోకపు జ్ఞానం కాదు, లోకపు తెలివితేటలు కాదు. అంటే ఏది చేసినా కూడా దానిలో నుంచి ఒక లాభదాయకాన్ని ఎత్తుకుంటారండి. అంటే భక్తి కోసం దేవుడి వాక్యం చెప్పారు, లాభం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, దేవుడు చెప్పాడు నేను చేస్తానంటమే అదే నీలో ఉన్న భయము, అదే నీలో ఉన్న భక్తి, అదే నీలో రక్షణలో కొనసాగడం. ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏమిటి? పౌలు ఏమి చెప్తున్నాడంటే మా కోసం రాయబడిన పత్రికలు మీరే కారా? ఈరోజు బైబిల్ చదవడం లేదు కానీ లోకం నిన్ను నన్ను చదువుతుంది. అవును, ఎందుకని వీళ్ళు వస్తున్న దాన్ని ఎలా ఉంది? బైబిల్ అలాగుంది. ఎందుకని మీరు తల ఎలా దూకున్నారు? బైబిల్ అలాగున్నది. ఎందుకని వీళ్ళు ఇలా ఓర్పుగా బైబిల్ అలాగున్నది. ఎందుకని వీళ్ళు ఇలా నడుస్తున్నా? బైబిల్ అలాగున్నది. రాయబడిన పత్రిక నువ్వు నేనే. మనలో నుంచి బైబిల్ చూడాలి లోకం. అయితే మనలో నుంచి బైబిల్ చూపించలేకపోతే ఏం ప్రయోజనం? పైకి మాత్రమే కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏం ప్రయోజనం? న్యూ హార్ట్. ప్రవక్త అధికారి అంటాడు, అయ్యా నూతన హృదయం, నూతన హృదయం. చాలామంది నూతన ఆత్మను కలిగి ఉన్నారంట కానీ ఆయన ఆత్మను కలిగి లేరు. ఒకసారి పరిశీలన చేయండి మీరు. నాకు నేను పరిశీలన చేసుకోవాలి, మీకు మీరే పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే. నేను ఎవరిని ఏలెత్తి చెప్పడం లేదు. నేను తీర్పరిని కాను, నా పని అది కాదు. నేను తీర్పరిని కాదు.
ఒకవేళ నా గురించి నేను పరిశీలన చేసుకున్నా, అరే నన్ను విశ్వాసులు గమనిస్తూ ఉన్నారు, నేను చాలా భక్తిగా ఉండాలని నేను నటించాను అనుకో, నా మనస్సాక్షి ఏమంటుంది? నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఒకవేళ పాస్టర్ను చూసే, తోటి విశ్వాసులను చూసే నువ్వు భక్తి చేస్తున్నావు అనుకో, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. అవునా కాదండి? దాని విధానం ఏమంటే, నువ్వు ఒక రాతి గుండెను కలిగి ఉన్నావు. కేవలం నువ్వు దేవుని ఆత్మను కలిగి లేవు, కానీ పైకి మాత్రమే సున్నం పూసిన గోడల్లాగా. అందుకని వాక్యం ఏమని చేద్దాం, చాలా ఉన్నాయండి దానిలో. అయితే నేను క్లుప్తంగా దీన్ని, హృదయమే ఎందుకని అయ్యా అంటే, హృదయం అనేది ఎల్లప్పుడూ అది ఒక కేంద్రం, హబ్. మీరు సైకిల్ మీరు గమనించండి, సైకిల్ చక్రం దాని అంతటా అదే తిరగదండి, హబ్బు అది తిప్పుతూ ఉంటుంది. ఏసుగారిలో కూడా మీరు గమనించండి, దానిలో నుంచి దాని చక్రాలు తిరుగుతున్నవి. చక్రములో చక్రం, ఆమె చక్రములో చక్రం. నీ యొక్క విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు దాని ద్వారా కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె అది సైకిల్ చక్రం కావచ్చు, అది స్కూటర్ చక్రం కావచ్చు, అది కారు చక్రం కావచ్చు, దానికి ఒక నడివి, దానిలో ఉన్నటువంటి హబ్ అది ప్రాముఖ్యమైనది. కనుకనే మన దేహానికి అంతటికి ఏది ప్రధానమైనదంటే ఇది హృదయం అనేది. ఇది ముఖ్య కేంద్రం. ఈ కేంద్రం బాగున్నంత కాలం నువ్వు బాగుంటావు. ఈ కేంద్రంలో నుంచి, ఎందుకని దేవుడు దీన్ని కోరుకుంటున్నాడంటే, ఇక్కడ మన వాక్యంలో నుంచి మెల్లిగా మనం గమనిద్దాం. దేవుడు అర్థమయ్యేటట్లు చేయను కాదు. రక్త ప్రసరణ జరగడానికి, ఒక వ్యక్తి బతకడానికి ఇది కేంద్రం. ఇది కనుక ఫెయిల్ అయితే నువ్వు చచ్చిపోయినట్టే, నేను చచ్చిపోయినట్టే. మనం బ్రతుకుండాలంటే ఈ కేంద్రం బాగుండాలి. మనం బ్రతికినంత కాలం వరకు కూడా ఇది పనిచేయాలి. అదే కాకుండా ఇది భౌతిక జీవితానికి ఒక కేంద్రం, ఇది ఆత్మీయమైన జీవితానికి ఒక కేంద్రం, ఇది ఆలోచనలకు ఒక కేంద్రం, ఇది ఆప్యాయతలకు, అంటే ఒక వ్యక్తిని మీద గురించి కానీ దేవుడి మీద కానీ ఆప్యాయతకి ఇక్కడి నుంచి బయలుదేరుతుందంట. ఆప్యాయతకి ఇది ఒక కేంద్రం, ఇదే కేంద్రం. అదే కాకుండా ఇది భావోద్వేగాలకి, ఇందాక చెప్పబడ్డట్టుగా, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని కొడుతున్నారు, అయ్యో 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 ఎందుకు అలా కొడుతున్నారు, ఇది ఒక భావోద్వేగం, దీని గుండెల్లో నుంచి వచ్చేది. ఇది కేంద్రం, హృదయం కేంద్రం. అదే కాకుండా ఇది మంచి కార్యాలకు ఇది కేంద్రం, చెడ్డ కార్యాలకు ఇది కేంద్రం. నువ్వు ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి వస్తుంట. ఏది ఏమైనా సరే నేను దేవుని యందు భయభక్తులతో కూడిన, గౌరవంతో కూడిన భక్తిని నేను కలిగి ఉండాలి. నేను రక్షణ కొనసాగి, ఇది ఎక్కడి నుంచి రావాలని. ఒకవేళ అలా కాదు, నువ్వు కేవలం ఇక్కడ వాక్యం విన్నా, ఇక్కడ నుంచే పలానా జరిగింది అని ఒక వ్యక్తి మీద నువ్వు కోపం కానీ, ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ, ఒక వ్యక్తి మీద చెడు కానీ, ఒక చెడు ఆశ కానీ ఏది కలిగి ఉన్నా ఇది కేంద్రం. ఇప్పుడు దేవుడు ఏమన్నారంటే, నాకు కేంద్రం కావాలి. దేవుడు ఆయన మొట్టమొదట అడిగేది నీ తలకాయ కావాలని అడగడం లేదు, నీ మెడ కావాలని అడగడం లేదు, నీ భుజాలు కావాలని అడగడం లేదు, నీ చేతులు కావాలని అడగడం లేదు, నీ ఉదరం కావాలని అడగడం లేదు. నాకు కేంద్రం కావాలి, నాకు కేంద్రం కావాలి. ఏది మనిషి జీవితానికి కేంద్రం? హృదయం. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. నేను మీకు నూతన ఆత్మనిత్తును, మీకు నూతన నా ఆత్మనిత్తును. దేవుడు కరుణించును, దేవుడు సహాయపడగాక. ఇక్కడికి మనం చాలా వచ్చాం. దయచేసి గమనించండి, ఏ కాలంలోనైనా ఎవరైనా దేవుణ్ణి చూశారా? నా వాక్యాంశమే నూతనమైన హృదయం, న్యూ హార్ట్. ఎందుకు నూతన హృదయం? ఎందుకు నూతన హృదయం? ఏం చేసుకోవడానికి నూతన హృదయం? యేసుప్రభు స్వయంగా చెప్తున్నారు, ఏ కాలమందైనను, ఆయన అంటున్నారు, ఏ కాలమందైనను, ఏ వ్యక్తి అయినను ఆయన స్వరాన్ని వినలేదను. ఏంటి వినలేదా? ఏంటి నువ్వు మాట్లాడేదని? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏ కాలంలో కూడా దేవుని యొక్క స్వరాన్ని ఎవరు వినలేదా? యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త
5వ అధ్యాయము 37, 38 వచనమండి. ఎవరో తీసే చదవండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, అంటే ధర్మశాస్త్ర కాలం కావచ్చు, లేకపోతే మనస్సాక్షి కాలం కావచ్చు, ఆ ముందున్న యుగం కావచ్చు, ఏ కాలమందైనను అసలు ఆయన స్వరమే వినలేదు. ఆయన స్వరమే వినలేదు. ఇంకా అసలు ఆయన స్వరూపం చూడలేదు, రెండూ చేయలేదు. కనీసం ఆయన ముఖం తర్వాత ఆయన స్వరమే మీరు వినలేదు. అయితే ఆదాముతో మాట్లాడిన స్వరం ఎవరిది? ఆదామా, ఆదామా, ఆ స్వరం ఎవరిది? సమూయేలుని పిలిచిన ఆ స్వరం ఎవరిది? ఇప్పుడు ఇది స్వయంగా ఎవరో చెప్పడం లేదండి, ఒక అపోస్తలుడు చెప్పడం లేదు, స్వయంగా యేసు ప్రభు చెప్తున్నా. మీరు ఏ కాలంలో దేవుని యొక్క స్వరాన్ని మీరు వినలేదు, ఏ కాలంలో ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపాన్ని మీరు చూడలేదు. వాళ్ళందరికీ అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఏంటి ఈయన మాట్లాడేది? అర్థం తెలిసి మాట్లాడుతున్నాడా? ఏం తెలియక మాట్లాడుతున్నాడు? యెషయాతో మాట్లాడలేదా? ఇర్మియాతో మాట్లాడలేదా? ప్రభు అంటున్నారు ఆయన మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలేదు. సరే, ఇప్పుడు పౌలు దానికి ఆన్సర్ చెప్తున్నాడు. మనం అందరం కూడా మనకు తెలుసు, సౌలా సౌలా ఎలా నన్ను బాధ పెడుతున్నావు, నువ్వు దేనికి ఎదురు తన్నుతున్నావు? దేవుడికి ఎదురు తన్నుతున్నావు, దేవుడు కార్యాలకు ఎదురు తన్నుతున్నావు, దేవుడు ప్రజలకు ఎదురు తన్నుతున్నావు. కాబట్టి జాగ్రత్త, నువ్వు నష్టపోతావు. సౌలా, ఆ స్వరం ఎవరిది? అతను అంటున్నాడు సమీపించరాని తేజస్సులో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 16వ వచనం. తీసారా ఎవరన్నా? విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటైనను తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 6:16 వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. నేను రిఫరెన్స్ కొంచెం పొరపాటుగా రాసాను, చదవండి. అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు. అసలు భవిష్యత్తులో కూడా చూడలేడండి. పౌలు ఏమంటున్నాడండి? యేసు ప్రభు ఏమో ఇప్పుడు వరకు ఎవరు ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదంటే పౌలు అంటున్నాడు అసలు ఇప్పుడు కాదు, రాబోయే భవిష్యత్తులో కూడా ఎవడో చూడండి. అయ్యా ఎందుకని? కానీ దేవుడు ఏమనుకున్నాడు? నేను నివాసం ఉండాలి, నా ప్రజల మధ్యలో నేను నివాసం ఉండాలి. ఇక్కడ మనం ఆన్సర్ చూద్దామండి. ఇప్పుడు దేవుడి యొక్క నివాసం ఎక్కడంటే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు. ఆయన ఉన్న స్థలంలో ఎవరో వెళ్ళలేరు. ఆయన ఒక్కడ మాత్రమే నివాసం ఉండే దేవుడు. ఆమేన్. కాబట్టి ఏ దేవుడు అయితే మనం ఆయన స్థలంలోనికి వెళ్ళాలా, ఆయన స్థలంలోకి వెళ్ళి చూడాలా, ఆయన అక్కడి నుంచి ఆయన స్వరాన్ని మనం వినలేదు. కానీ ఇక్కడ దేవుడికి ఎలా ఉన్నదంటే నన్ను నేను కనబరుచుకోవాలి, నా ప్రజల్లో నేను ఉండాలి, నా ప్రజల మధ్యలో నేను ఉండాలి. రెండవదిగా ఇక్కడ చూద్దాం. రెండవ సమీపించరాని తేజస్సులో దేవుడు నివాసం. మొట్టమొదటిదండి దేవుడు నివాసం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. దేవుని నివాసం.
ఐగుప్తులో నుండి నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరింతిని. ఇప్పుడు దేవుడు ఏమన్నారంటే, నా నివాసం ఎక్కడికి వచ్చినదంటే నా జనుల మధ్యలోనికి వచ్చినది. సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడే, నేను ఏది ఏమైనా నా జనుల మధ్యలోనికి నేను రావాలి, నా జనులతో నేను మాట్లాడాలి. కనుక ఆయన యొక్క నివాసాన్ని ఎక్కడ తీసుకొని వస్తున్నట్టే, కేవలం అక్కడ వేయబడ్డటువంటి సముద్ర వత్సల చర్మాలు, చూడడానికి అసహ్యంగా కనబడేటువంటి మురికి చర్మం లాగుండే గ్రే కలరు, దానిలో నుంచి బ్రౌన్ కలరు లేదా డార్క్ గ్రే, ఆ పైనంతా కూడా అస్సలు అందమే లేనటువంటి ఆ చర్మాల మధ్యలోనికి వచ్చి దేవుడు నివాసం ఉండి, ఇప్పుడు దావీదుతో దేవుడు నేనేమన్నా నా కోసం మందిరం నేనేమన్నా కట్టమన్నానా? నేనేమన్నా నేను మందిరం కట్టమన్నానా? నేనేమి నేను మందిరం కట్టమనలేదే, కానీ నేను ఒక గుడారంలో మాత్రమే నివాసం ఉంటున్నాను. మనం ముందుగానే విన్నాం, పాత నిబంధన అంతా ఛాయ, పాత నిబంధన క్రొత్త నిబంధన ముందు మనం పునాదితో వెళ్ళాం. దేవుడు కరుణించను కాక. ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను కేవలం గుడారంలో ఉండడం కాదు, నేను ఒక శరీరంలోనికి రావాలి, ఒక శరీరంలోనికి రావాలని ఆయన కోసం ఇప్పుడు గుడారం కాకుండా ఒక చక్కని శరీరాన్ని ఆయన ఏర్పాటు చేశారు. యోహాను సువార్త 3వది ఆయన నివాసాన్ని మీరు గమనించండి. 10వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము. శరీరధారి అయిన యేసు క్రీస్తులోకి నివాసం వస్తున్నదండి. 10:38 తీరేది ఎవరు? చేసిన ఎడల నన్ను నమ్ముకున్నాను, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. నన్ను నమ్మవద్దు. చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు ఆయన ఏమన్నారంటే, ఒక శరీరం, దయచేసి గమనించండి, దేవుని నివాసం సమీపించరాని తేజస్సులో ఉన్నది. దేవుని యొక్క నివాసం గుడారాల మధ్యలో ఉన్నది. దేవుని యొక్క నివాసం యేసులోనికి దిగి వచ్చినది. నా యందు తండ్రి యందు నేను ఉన్నామని మీరు ఎరుగరా? కాబట్టి ఈ కార్యాలను బట్టైనా నాలో తండ్రి ఉన్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు ఆయన మాట్లాడతామని ఎవరో తండ్రిని చూడలేదు, తండ్రి యొక్క స్వరాన్ని వినలేదు. దేవుడు కరుణించును గాక. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు అదే దేవుడు ఆయన కోరుకునేది ఏమంటే, ఇప్పుడు యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ఆయనకి నేను మీకు ఒక నూతన హృదయం ఇచ్చేదను, నేను మీకు ఒక నూతన ఆత్మను ఇచ్చేదను, నేను నా ఆత్మను మీకు ఇచ్చేదను. ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలని కోరుతున్నాను. ఓ ప్రభా, నాలో నివాసం ఉండడానికి రండి నాయనా, నేను ఒక నూతనమైన వ్యక్తిగా మారాలి, నూతనమైన స్వరూపంలోనికి మారాలి, నూతన స్వభావం రావాలి, ఓ నూతన దృష్టి నాకు రావాలి. సమీపించరాని ఆ తేజస్సులో ఉన్న ఆ దేవుడవే, గుడారంలోకి వచ్చిన వాడవు నీవే, యేసులోకి వచ్చిన వాడవు నీవే, నాలోనికి రా. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు ఎవరిలోకి రావాలి. నేను వద్దామనుకుంటున్నాను. ఎవరు హృదయం సరిగా ఉంది? ఇప్పుడు సరైన హృదయం కావాలి. ఆయన నివాసం ఉండడానికి సరైన హృదయం ఇప్పుడు దేవుడు ఎత్తుకుంటున్నాడు. నేను రావాలనుకుంటున్నాను. ఎక్కడ నుంచి ఎక్కడికి వస్తున్నాడు గమనించు. స్వరం వినడానికి కానీ, స్వరూపం చూడడానికి కానీ వీలు కానీ ఆ దేవుడు చంద్రుడి కంటే, సూర్యుడి కంటే, నక్షత్రాల కంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఆ దేవుడు నేను నివాసం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఎవరైతే వారి హృదయంలో నుంచి, ఓ ప్రభువా నేను తప్పులో జీవిస్తున్నాను, నాలో వాక్య ఫలాలు లేవు ప్రభువా అనగాని, ఇప్పుడు రాతి గుండెను ఆయన బయటికి తీస్తున్నాడు. రాతి గుండెను తీసి అతనికి ఒక నూతనమైనటువంటి ఆత్మనిస్తున్నాడు. అంటే ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నూతనమైన ఆత్మ ఇవ్వడానికి గల కారణం ఏమంటే, ఆయన వచ్చినప్పుడు సమ్మతించిన హృదయంతో నడిచేవాడై ఉండాలంట. నీకు నూతనమైన ఆత్మ రాకపోతే నువ్వు పరిశుద్ధ ఆత్మను పొందలేవు. ఇది ఎలా ఉన్నదంటే, ఆవరణము
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 విధాలుగా ఉన్నది. దేవుడు కరుణించునుగాక. ఎంతమంది మీలోకి రావాలని, ఆ తేజోమయుడైన దేవుడు మీలో నివాసం ఉండాలని, నాలో నివాసం ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నాను? గుడారంలోనికే కాదు ప్రభువా, ఓ శరీరధారి అయిన యేసులోని కాదు, నాలోనికి రా, నా హృదయం తీసుకో, దాన్ని పగలగొట్టు, దాన్ని విరగొట్టు, దాన్ని బాగు చేయి, దాన్ని శుద్ధి చేయి. నువ్వు ఎలా కోరుకుంటున్నావు, నువ్వు కోరుకున్నట్లుగా నా హృదయాన్ని మలచండి. సరే, మనందరికీ తెలిసిన విషయం ఇది. ఆవరణము. ఇప్పుడు దేవుడు కోరుకున్న స్థలం ఎక్కడండి? ఆయన ఆవరణలో ఉంటారా, పరిశుద్ధ స్థలంలో ఉంటారా, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటారా? అందుకే ప్రవక్త అన్నాడు, దేవుడు అన్నాడు కూడా నీ తలకాయ కోరుకోడంట. దేవుడు హబ్, కేంద్రం. నాకు నీ గుండె కావాలంట, గుండె నాకు కావాలి. ప్రభా నువ్వు ఎక్కడ ఉంటావంటే, నీ తలలో నేను ఉండను, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ. అయ్యో ఇది ఏమి ఇది అంటే, అందుకని దేవుడు ఏమన్నారని ఇక్కడ, అందుకనే దేవుడు మందస్సాన్ని పెట్టాడు. మందస్సంలో ఏముందంటే రాతి పలకలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనలో నుంచి ఏం తీసేద్దామన్నారు? రాతి పలకలు తీసేద్దామన్నారు. ఎంతమంది దాన్ని సమ్మతిస్తున్నారు? ఆమె ఇక్కడ ప్రవక్త చెప్పింది చూడండి. ఆయన ఆవరణములో నివాసం చేయలేడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివాసం చేయలేడు, అతి పరిశుద్ధ స్థలములో మందసం పైన ఆయన నివాసము చేశాను. దేవుడు తలలో నివాసం చేయడు, దేవుడు భుజాల మీద, ఆయన హృదయంలో నివాసం చేయను. ఇక్కడ జరుగుతున్నది. ఎంతమంది కొంత ఓర్పు కలిగి ఉంటారండి? ఎంతమంది ఓర్పు కలిగి ఉంటారు? అయితే ఇక్కడ దేవుడు కోరుకున్నది, ఈ మందస్సములో ఇక్కడ రాతి పలకలు పెట్టబడింది. మందస్సములో సమయాన్ని బట్టి వెళ్దామండి, మరి ఎక్కువ కాకుండా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. నూతనమైన హృదయము, పరిశుద్ధాత్మ కలిగిన హృదయంలో దేవుడు నివాసం ఉండును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను. దయచేసి ఈ వాగ్దానం అంతా కంప్లీట్గా చూద్దాం. జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ప్రవక్త అంటున్నాడు, రాయినే తీసినప్పుడు దేవుడు నీకు రాయి ఎందుకు ఇస్తున్నాడు? మీకు వాక్యం అర్థమైందా లేదా? దేవుడు రాతినే నీ గుండెల్లోంచి తీసినప్పుడు మళ్ళా దేవుడు రాయి ఎందుకు పెట్టాలి? నీకు తెల్ల రాయి ఇస్తానంటాడు. ఉన్న రాయినే ఆయన ఏమంటున్నారంటే ఆయన తీసేస్తానంటున్నారు. తీసేసే దేవుడు మళ్ళా అందులోనికి నీకు తెల్ల రాయి పెట్టాల్సిన పని ఏంటి? కంప్లీట్ చేయండి. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని. ఏం పేరండి? పాత పేరా కొత్త పేరా? ఇప్పుడు నూతనమైన హృదయంలోనికి ఎవరు వస్తారండి? దేవుడు వస్తాడు. రావడమే కాక ఆయన ఏం చేస్తున్నారండి? నీకు ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని
పొందిన వానికే కానీ అది మరి ఎవనికిని తెలియదు. అది ఎవరికిని తెలియదు. అయితే ఇదే వచనాన్ని ప్రవక్త చెప్పడానికి గల కారణం ఏంటి? నేను దాన్ని కొంచెం జాగ్రత్తగానే గమనించాను. మెసేజ్ బుక్లో నుంచి ఇక్కడ చెప్పేటప్పుడు రాయి అనగానే కఠినమైనటువంటి రాయిని తీసి మళ్ళీ దానిలో తెల్లని రాతిని నేను ఇస్తాననే దానికి నేను ఈ వచనం చదవగానే వెంటనే దీనిలో నుంచి నాకు కొన్ని కార్యాలు దేవుడు అనుగ్రహించినందుకు ఆయన మనకు స్తోత్రం. ఈ సంఘం ఎలాంటిదంటే పెర్గమమ సంఘం అనేది దీని అర్థమే విజ్జోడు. పెర్గమము అనగా విజ్జోడు. ఎవరితో విజ్జోడు కోరుతున్నదంటే సంఘము. అంటే మనమందరం ఏమన్నామంటే పాస్ గారు నా హృదయంలోకి దేవుడు రావాలంటున్నాం. కానీ ఎవరు హృదయంలోకి వస్తాడు? ఎవరు హృదయంలో రావడానికి ఆయన ఇష్టపడతాడు? ఈ రాత్రి మనం అందరం కూడా అడుగుతున్నాం, నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి. అయితే ఆయన మన హృదయంలోనికి రావడానికి, నివాసం ఉండడానికి యోగ్యంగా ఉందా? ఇది తెలియాలి కదా. యోగ్యంగా లేకపోతే ఎలా వస్తాడు ఆయన? అందుకనే మొట్టమొదటి కార్యం ఏమంటే ఈ పెర్గమ సంఘం అనగానే ఇది జయించిన వానికి వాగ్దానం. జయించిన వానికి వాగ్దానం. ఈ జయించిన వాని యొక్క వాగ్దానంలో మొట్టమొదట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రైస్తవ మతము రాజకీయం రెండు పెళ్ళైనవి అంట. క్రైస్తవ మతము రాజకీయం ఈ రెండిటికి పెళ్ళి అవ్వడం వల్ల సంకర సంతానం ఇందులో ఎక్కువ పుట్టారంట. సంఘంలో వాళ్ళు దేవుడితో విజ్జోడుగా ఉండేదానికంటే వారు రాజకీయంతో ఎక్కువగా విజ్జోడుగా ఉంటున్నారు. రాజకీయంతో ఆయన ఏమన్నాడు? మతము రాజకీయం ఈ రెండు ఏకమైపోయినంట. ఈ రెండు పెళ్లి చేసుకునేప్పటికీ సంఘంలో పుట్టే వాళ్ళంతా కూడా సంకర జాతి వాళ్ళు పడుతున్నారు. అంటే వాళ్ళ విశ్వాసం కూడా ఎలాగైపోతుందంటే అలాగే అయిపోతుంది. మీరు ఎవరైనా గమనించండి. ఒకసారి నాకు తల తిరిగిపోయినటువంటి కార్యం, అన్యులు వచ్చి చర్చిలో గొడవ రేపుతూ ఉండగానే నేను వాళ్ళని అడ్డుపడతా ఉన్నాను. మీరు ఎందుకని ఇట్లాగా గొడవ రేపుతున్నారు అనగానే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి, చాలా పెద్ద ప్రార్థనా పరురాలుగా ఉండేటువంటి ఒక వ్యక్తి, అంటే తనకు తాను ఆ స్త్రీ అలా తలంచుద్ది. అవి తనకు తానుగానే అలా తలంచుద్ది. నేను బాగా ప్రార్థన చేస్తా, చాలా భక్తిగా ఉంటాయి, అంటే మెసేజ్లో నేను బాగా ఉంటాను, నాకు ఇన్నేళ్ల అనుభవం ఉన్నదని ఒక స్త్రీ అలాగ అనుకుంటుంది. అవి ఎప్పుడైతే పొరుగువారిలో నుంచి ఆరాధన ఆటంకపరచడానికి వచ్చారో, ఆ ఆటంకపరచడానికి రాగానే ఆ వెంటనే ఏమన్నదంటే, ఏయ్ ఇలా అంతు నేను చూస్తాను, పలానా ఆయన మనోడే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తాను అన్నాడు. నేను అన్నా, నీ బతికింతేనా? నేనేం బయటకు అనలేదు. ఓహో నీ భక్తి ఇది అనమాట అనుకున్నాను. రంగం మీదకి ఎవరిని తేవాలి? నువ్వు యేసుని తేవాలి. నువ్వు రంగం మీదకి రాజకీయ నాయకుల్ని తేవడం ఏంటి? ఎవరిని తీసుకొని రావాలి రంగం మీదకి? యేసు. ఇది మీ చేతులకు అప్పగిస్తున్నాం. కాబట్టి మేము ఆ వ్యక్తులతో మాట్లాడలేం. వాళ్ళకి భౌతికమైన బలం ఉన్నది, భౌతికమైన శక్తి ఉన్నది. మనం విన్నా మార్టిన్ వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేస్తే దేవుడు కుదిపేశాడా లేదా? గేట్లు తెరిచారా లేదా? సంఖ్యలు విడగొట్టారా లేదా? స్వయంగా దేవుడే అగ్నిని పంపితే గడగడగడలాడుతా వచ్చి వర్తమానికుడు ఎదురు నిలబడ్డాడు. కనుక ఇదేమవుతుందంటే సంఘము రాజకీయము ఎప్పుడైతే ఏకమవుతుందో సంకర సంతానం ఇప్పటికొచ్చి పొలిటికల్గా ఎవరైతే దాని మీద డిపెండ్ అవుతున్నారో నీ నుంచి వచ్చేది సంకర సంతానమే. నువ్వు తీసుకొచ్చేది అదే. రాజకీయం మీద ఆధారపడదానని ఎన్నడూ అనుకోవద్దు. చాలాసార్లు నాకు కొన్ని సమస్యలు సహాయపడతామని అన్నారు. దేవుడు రానివ్వండి అన్నాను. దేవుడే రానివ్వండి అన్నాను. దేవుడే చూస్తాడు, దేవుడే రానివ్వండి అన్నాను. మనిషి కంటెదుట మనిషి కనబడలేదు, అదృశ్యంగా రంగం మీదకి వచ్చాడు దేవుడు. దేవుడు సహాయపడగా. అందుకని ఇక్కడ ఏమన్నంటే జయించు వానికి. వాళ్ళు ఏకమైపోతున్నారు. నీ హృదయంలోనికి రావాలంటే నువ్వు ఎవరితో విజ్జాడుగా ఉంటున్నావు? నువ్వు ఎవరితో విజ్జాడుగా ఉండేది? ఇప్పుడు దేవుడు కోరుకునేది ఈ స్థలం.
ఈ స్థలంలోనికి రావాలంటే నువ్వు ఒకవేళ రాజకీయంతో కానీ, లోకస్తులతో కానీ, లోక అధికారులతో కానీ నువ్వు నివాసం ఉంటే నీ హృదయంలో ఆయనకు చోటది. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? నీ హృదయంలోకి దేవుడు ఎలాగొస్తాడు? ఏదైనా ఒక కార్యంలో నుంచి పరిష్కారం కావాలంటే ఎవరో ఒక వ్యక్తి మీద ఆధారపడవద్దు. పాత నిబంధనలో ఎన్ని రిఫరెన్సులు ఉన్నాయి. రాజులు వెళ్ళి ఇతర రాజుల మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఏమన్నారంటే సిగ్గుపడేటట్టు దేవుడు అప్పగించాడు. వ్యక్తుల మీద ఆధారపడడానికి నువ్వు ప్రయత్నిస్తే నీలో ఇంకా సరైన భక్తి లేదని అర్థం. ఎవరితో నీవు జోడు? ఇక్కడ ఆయన అంటాడు, జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. ఎందుకని ఈ కారణం ఎందుకు తీసుకోవాలి? జయించు వానికి మరుగైన మన్నాని అని దీన్ని ఎందుకు కలుపుతున్నాడు ఆయన? అది కలపడానికి గల కారణం ఏమంటే పైనే బిలాము బోధ, విగ్రహాల భోజనాలు తినేవాళ్ళు ఉన్నారంట. అర్థమవుతుందండి? కాబట్టి పైన ఎవరున్నారంటే నీలో బిలామును అనుసరించి వారు కలరు. వారు విగ్రహార్పితమైనటువంటి భోజనాలు చేయువారు, వారు జారత్వము చేయువారు. కనుక ఎవరైతే అది చేయని వారు ఉన్నారో అది చేయని వారికి మరుగైన మన్నాన్ని ఇస్తాను. నువ్వు విజ్జోడుగా ఉండకపోతే నేను నీతో జోడుగా ఉంటాను. నువ్వు ఆ భోజనం చేయకపోతే నేను ఈ భోజనం పెడతాను. ఇప్పుడు నువ్వు జయించాలా లేదా? నువ్వు దాన్ని వదిలేస్తే దేవుడు ఇది నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు దానితో ఉంటే దీన్ని నీకు ఎలాగిస్తాడు? నువ్వు నీటిని నూనెను నువ్వు కలపగలవా? ప్రభుత్వం చాలాసార్లు అంటారు, నువ్వు నీటిని నూనెను కలపలేవు, నువ్వు కలపడానికి ట్రై చేస్తున్నావు. సంకర జాతి వచ్చును, తూర్పు పడమట ఒకేసారి నువ్వు వెళ్ళలేవు. నువ్వు గొర్రెను మేకను కలిపి నువ్వు పుట్టిస్తే సంకరం. నువ్వు ఎవరితో విజ్జోడుగా ఉంటున్నావు? నువ్వు విజ్జోడుగా ఉండేదాన్ని బట్టి దేవుడి నీలోనికి రావాలా వద్దా అది దేవుడి నిర్ణయం. దేవుడి నిర్ణయం. రెండవదిగా అక్కడ ముందున్నటువంటి ఆ పై వచ్చినాల్లో బిలాం యొక్క బోధ, మా పాస్ గారు తినొద్దంటారు, పలానా పాస్ గారు తినమంటాడు, ఏ ఫంక్షన్ అయినా తినమంటారు. రైట్, నీకు మంచి బిలాం బోధకులు చాలామంది ఉన్నారు, నీకు స్పెషల్ పాస్ గారులు ఉన్నారు. కనుక సురేష్ పాస్ గారు అయితే తినొద్దంటారు, కానీ పలానా పాస్ గారు ఆయన 6 జిల్లాలకు పాస్టర్. మరి బిలాం గారు కదా ఆయన, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయనకి బోల్డని సంఘాలు ఉన్నాయి, అవునా కదా? అనేప్పటికీ అరే ఆయనకి ఎక్కువ మంది వ్యూస్ ఉన్నారండి, వ్యూవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన ఒక్క 5 నిమిషాలు మెసేజ్ చెప్తే చాలు 1,00,000 మంది వ్యూవర్స్. అరే రే, ఆయన చెప్పిందా? తిప్పి కొడితే 100 మంది కూడా ఉండరు, వీళ్ళు చెప్పిందా? అందుకనే బిలాములు ఎక్కువైపోవడం వల్ల ఆ బిలాములు చెప్పిన దానికే వీళ్ళు దానికి లోబడ్డం వల్ల ప్రభు ఏమన్నారంటే అలాగ కాదు, ఎవడైతే నేనిచ్చేటువంటి భోజనం తినాలనుకుంటున్నాడో ఆ భోజనాన్ని జయించేవాడికి మరుగైన మన్నాన్ని ఇస్తాను. కొంచెం ఎవరు వెళ్ళొచ్చండి? దేవుడు సహాయపడు గాక. నేను కొంచెం మీకు ఈ తెల్లరాతిని పక్కన పెడతాం, మనం తెల్లరాతిని పక్కన పెడదాం. అందులో కూడా ఆయన ఏమంటున్నారంటే అతనికి ఒక తెల్లరాతినిత్తును, ఆ రాతి కింద కాదంట, ఆ రాతి లోపల కాదంట, ఆ రాతి మీద ఒక చెక్కబడిన ఒక కొత్త పేరుండు. అది ఎవరికి తెలుస్తుందా అంటే నీ పక్కనోడికి తెలియదు. అది ఎవరికైతే ఆయన నూతనమైన హృదయం ఇస్తున్నారో, ఎవరికైతే ఆయన నూతనమైన పేరు ఇస్తున్నారో, ఎవరికైతే ఆయన నూతనమైన రాయి ఇస్తున్నారో వాడికి తప్ప ఇంకొకడికి ఎవరికి తెలియదు. నేను చెప్తున్నాను, ఆయన చెప్తున్నాను, వానికి తప్ప ఇంకొకరికి అది తెలియదు. ఆయన మనకే మహిమ కలుగును కాక. అందుకని ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఆయన కేవలం ఈ విద్యార్థితో ఉన్న ఈ సంఘంతో కాదు, ఆయన ఏమన్నారంటే ఓ అపోస్తులారా, ఓ అపోస్తులారా, వాళ్ళకి ఒక ప్రశ్న వచ్చి పడుతుంది. ప్రభువా, ధనవంతులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరన్నావు, బాగానే ఉంది, మరి మేము ధనాన్ని విడిచిపెట్టాంగా, మా పడవలను విడిచిపెట్టాం, మా వలలను విడిచిపెట్టాం, మా అమ్మగారిని వదిలిపెట్టాం, మా తాతయ్య గారిని వదిలిపెట్టాం, ఆఖరికి మా యాజకులను కూడా వదిలిపెట్టాం, మరి మాకేం మీరు ఇస్తారు? అన్నీ వదిలిపెట్టాం. వాళ్ళు చాలా యథార్థంగా అడిగారు, వదిలేస్తే ఇస్తానన్నారు కదా, మరి మాకేమి ఇస్తారని. ఆయన ప్రతి సంఘకాలంతో మాట్లాడినట్లుగా ఇప్పుడు వాళ్ళతో ఏమంటున్నారంటే, ప్రభు నా రాజ్యంలో, నా మహిమ కలిగిన ఆ రాజ్యంలో
మీరు 12 మంది కూడా 12 సింహాసనాలు ఉంచాను. నేను హోదా ఇస్తాను. హోదా ఇవ్వడం ఊరినే కూర్చోవడమేనా? హోదాయే కాదు, అధికారం కూడా ఇస్తాను. ఏం అధికారం ప్రభువా? 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. ఎలాంటి తీర్పు? ఎలాంటి తీర్పు? న్యాయాధిపతులు తీర్పు తీర్చారా లేదా? దావీదు తీర్పు తీర్చాడా లేదా? దావీదు దగ్గరకు వచ్చి, అంటే తీర్పు తీర్చే దానిలో హోదా దావీదు దగ్గరకు వచ్చి ఒక ఆవిడ అడుగుతున్నది, రాజా నా ఏలిన వాడా, నేను 2 బిడ్డలు కలిగి ఉన్నాను, ఒకడు చంపేశారు, ఒకడే ఉన్నాడు, కాబట్టి ఈ హోదాను మీరు గమని, ఒకడే ఉన్నాడు, ఉన్న ఒక్కడిని కూడా చంపేద్దామని అక్కడ ఊర్లో వారంతా కూడా ఏకమయ్యారు. రాజా నేను నీ దగ్గరికి న్యాయం కోసం వచ్చాను. ఎవరు ఆ మాట అందారు? ఇతడు న్యాయం తీర్పు తీర్చే హోదా. నా భర్త పేరు నిలబెట్టేవాడు ఉండడం లేదు. ఇప్పుడు నాకు ఒక శేషం లేకుండా అయిపోతున్నాను. నా ఇంట్లో ఒక నిప్పురవ్వ అనేది ఉన్నది, దాన్ని ఆర్పేద్దాం అనుకుంటున్నాను రాజాను. ఇప్పుడు తీర్పు తీస్తున్నాడు అక్కడ కూర్చొని. యెహోవా జీవంతోడు, నీ కుమారుడి తల వెంట్రుకను కూడా వాళ్ళు ముట్టుకోరు. వెళ్ళు, నేను తీర్పు తెచ్చాను, వెళ్ళాను. హోదా, అధికారం, ఒక హోదా ఇచ్చి చూపుగా కూర్చోండి అని అంటం లేదు. ఇచ్చి 12 గోత్రాలకు తీర్పు తెచ్చండి అంటే, ఒకప్పుడు న్యాయాధిపతులు, ఒకప్పుడు రాజులు ఎలా తీర్పు తెచ్చారో ఇప్పుడు వీళ్ళు తీర్పులు తీరుస్తారు. ఆమె సరే, ఇప్పుడు ఈ 12 మందికి ఆయన తీర్పు తీర్చ వాగ్దానం ఇస్తే, అపోస్తులైన పౌలుకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము సమస్తం వదిలిపెట్టి నీ వెనకాలే వచ్చాం, మాకేంటనగానే నేను మీకు ఇస్తున్నాను వాగ్దానం. ఈ 7 సంఘకాలాల్లో కూడా వాళ్ళతో కూడా ప్రభు ఏమన్నారు, నేను మీకు ఇస్తున్నా, జయించినవాడు. ఓ అపోస్తులారా, నేను కూడా మీకు జయించినట్లయితే నేను మీకు ఇది ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం జయించినట్లయితే మనలోకి ఆయన వస్తాడు. ఆమేన్. కానీ పౌలుకి కూడా దేవుడు వాగ్దానం చేశాను, ఆయన ఏమి ఇచ్చాను? అందరు లేచి నిలబడదు. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రము. నిన్ను నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. నిన్ను నే కీర్తింతును, మనసారా ధ్యానింతును. మహిమ కలిగిన లోకంలో నీవే రారాజువు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. మహిమ కలిగిన లోకంలో నీవే రారాజువు, నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. వేవేలదు తల్లతో పొగడబడుచున్న ఆరాజుడా, వేవేలదు తల్లతో
పొగడబడుచున్న ఆరాజుడా మోకరించి ప్రణుతింతును మోకరించి ప్రణుతింతును హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా 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 నా యేసయ్యా నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము నిన్ను కీర్తింతును మనసారా ధ్యానింతును నిన్ను కీర్తింతును మనసారా ధ్యానింతును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి మాలోనికి వచ్చి నువ్వు నివాసం చేయడానికి ప్రభువా మరి మేమైతే యోగ్యులము కాదు కానీ తండ్రి నువ్వు మాలోనికి వచ్చి నివాసం ఉండడానికి యోగ్యమైన పాత్రలుగా ప్రభువా ముందు మా హృదయాన్ని మీరు మార్చమని మేము అడుగుచున్నాం ప్రభువా. మరో మాలో నింపబడిన మా సొంత తలంపులన్నింటినీ తొలగించమని అడుగుచున్నాం. మా సొంత కార్యాలన్నింటినీ తొలగించమని అడుగుచున్నామయ్యా. నీవు ఉండడానికి నివాస యోగ్యంగా ఉండినట్లుగా ప్రభువా మా ఆలోచనలు నీ ఆలోచనలతో తండ్రి అవి ఏకీభవించగలుగునట్లుగాను ప్రభువా మా నిర్ణయాలు నీ నిర్ణయంతో ప్రభువా అది ఏకీభవించగలుగునట్లుగాను ప్రభువా ఇరువురు తండ్రి కూడి ప్రభువా ఏకముగా నడవగలుగునట్లుగాను ప్రభువా ముందుగా మాలో మార్పును దయచేయమని మేము అడుగుచున్నామయ్యా తండ్రి. మరి కేవలం మా యొక్క నూతన ఆత్మచేత మేము ఆగిపోయేవారుగా కాకుండానట్లుగా నీ యొక్క ఆత్మ కొరకు మేము ఆశించేవారుగాను ప్రభువా నీ ఆత్మ కొరకు ఆకలి దెప్పులు కలిగిన వారుగాను ప్రభువా అయ్యా కొరత ఏంటో మేము గుర్తించగలుగునట్లుగాను ప్రభువా మరి ఎంతోమంది అక్కడే విఫలమైపోవచ్చు ఉండగా ప్రభువా అదే స్థానంలో మేము విఫలమైపోకుండానట్లుగా ప్రభువా దాన్ని మేము పరిపూర్ణంగా చేయగలుగునట్లుగా ప్రభువా మీ కనికరాన్ని చూపమని మేము అడుగుచున్నామయ్యా. మరి ఇప్పుడు వరకు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. వారు ఎటువంటి అక్కరలతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో ఎటువంటి అవసరాలతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో తిరిగి వెళ్ళినప్పుడు నీ కృపను బట్టి ప్రభువా అయ్యా సమస్తము నీ యొక్క చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం అయ్యా. ఈ సమయం ముందు తిరిగి వెళ్ళిచుండగా మార్గ మధ్యలను నీ బిడ్డలకి క్షేమాన్ని అనుగ్రహించండి. మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాలు మాకు ఎల్లవేళలా తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. పరిశుద్ధుడైన ప్రభు యొక్క ఆత్మ మనందరిలో నివాసముండునుగాక. ఆయన ఆశీర్వాదం మనకును ఓ పరిశుద్ధులందరికీ తోడయ్యుండునుగాక. గాడ్ బ్లెస్ యూ.